ఇప్పుడు ఇరాన్ అని పిలువబడే పర్షియా ఒక మనోహరమైన దేశం. రోమ్ స్థాపనకు ముందు నుండి మరియు నాగరికత ప్రారంభమైనప్పటి నుండి ఇది ఒక ప్రధాన శక్తిగా ఉంది మరియు ఇది నేటికి మధ్య ప్రాచ్యం మరియు యురేషియా రాజకీయాలను రూపొందిస్తోంది. యూరప్ మరియు ఆసియా మధ్యలో ఇది వాణిజ్యం, అభ్యాసం మరియు సాంస్కృతిక మార్పిడికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది చాలా మన్నికైన శక్తి కేంద్రంగా కూడా ఉంది. అది ఎన్నిసార్లు దాడి చేసినా లేదా జయించినా ఎల్లప్పుడూ తిరిగి ఉద్భవిస్తుంది. ఈ డాక్యుమెంటరీ పర్షియా ఎక్కడ నుండి వచ్చింది మరియు ప్రపంచంలోని గొప్ప నాగరికతలలో దానిని విజయవంతంగా మరియు ప్రత్యేకమైనదిగా చేసింది. ఆధునిక ఇరాన్ మరియు చారిత్రాత్మక పర్షియా యొక్క ప్రాంతం ప్రారంభ చరిత్ర పూర్వం నుండి నివసించబడింది. ఇది క్రీస్తు పూర్వం 7200లో కొన్ని ప్రారంభ వ్యవసాయ గ్రామాలను చూసింది. ముఖ్యంగా చోఘా గోలన్ మరియు చోఘా బోనాట్ ఈ ప్రాంతానికి పశ్చిమాన ఉన్న జాగ్రోస్ పర్వతంలో మరియు ఆధునిక ఇరాన్ యొక్క పశ్చిమ సరిహద్దును ఏర్పరుస్తుంది. అడవి బార్లీ, కాయధాన్యాలు మరియు వివిధ చిక్కుళ్ళు సాగు చేయబడిందని ఈ సైట్ల నుండి మనకు తెలుసు. ఇప్పుడు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రదర్శించబడుతున్న 7000 సంవత్సరాల నాటి వైన్ జార్ను కూడా మేము కనుగొన్నాము. ఈ ప్రాంతం యొక్క సంస్కృతి మెసొపొటేమియా లేదా ప్రస్తుత ఇరాక్తో లోతుగా ముడిపడి ఉంది. మొదటి నగరాలలో ఒకటి సుమేరియన్ నగరం ఉరుక్ తూర్పు వైపు విస్తరించినట్లు పరిగణించబడుతుంది. ఇది సుసా నగరాన్ని క్రీస్తుపూర్వం 4395లో లేదా అంతకుముందు కూడా సృష్టించింది. సుసా నగరం ఒమన్ రాజధానిగా మారుతుంది. ఇది పర్షియాగా మారే మొదటి దేశం. స్థాపించబడిన దాదాపు 5500 సంవత్సరాల తర్వాత మంగోలు నాశనం చేసే వరకు ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రంగా ఉంటుంది. ఆధునిక దేశ రాజ్యానికి బదులుగా ఆలం పర్వతంలో నివసించే వివిధ ప్రజలు మరియు తెగల సంకీర్ణంగా ఉండవచ్చు. ఆలం అనేది మెసొపొటేమియా నాగరికతచే వారికి ఇవ్వబడిన పేరు మరియు వారు తమను తాము హల్టామీ లేదా ఉన్నత దేశానికి చెందిన వారిలాగా పిలుచుకునేవారు. పర్షియన్ ప్రజల యొక్క ఈ నిర్వచించబడిన లక్షణం పర్వతంలోని ప్రజలు అలాగే ఉంటారు మరియు ఆధునిక ఇరాక్లో పశ్చిమాన ఉన్న మైదాన ప్రజలకు ఇది విరుద్ధంగా ఉంటుంది. ఇద్దరూ తరచూ గొడవపడుతుంటారు మరియు ఒక్కోసారి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. కఠినమైన భూభాగం మైదానంలో నీటిపారుదల భారీ రకం వ్యవసాయ అభ్యాసానికి తగినది కాదు. కాబట్టి జీవితం ఎక్కువగా సెమీ సంచార పశుపోషణ చుట్టూ నిర్మించబడింది. లోయల దిగువన పరిమిత ప్రాంతంలో చిన్న తరహా వ్యవసాయం ఉంటుంది. ఇది మైదాన ప్రాంతంలోని మరింత అధునాతన వ్యవసాయ సంస్కృతి కంటే తక్కువ సంఖ్యలోనే కాకుండా కఠినమైన వ్యక్తులను తయారు చేసింది. కాబట్టి అనేక విధాలుగా 80వ దశకంలో జరిగిన ఇరాక్-ఇరాన్ సంఘర్షణ సాదాసీదా ప్రజలు మరియు పర్వత ప్రాంతాల ప్రజల మధ్య 6000 సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణలో చివరి ఎపిసోడ్ మరియు ఆ ప్రాంతంలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఆలం యొక్క దైనందిన జీవితం గురించి చాలా తక్కువగా తెలుసు ఎందుకంటే మేము ఇప్పటికీ వారి రచనలను అనువదించలేకపోయాము. ఇది సుమారు క్రీస్తు పూర్వం 3200 నుండి ప్రారంభమైంది. ఇప్పుడు అంతరించిపోయిన ఎలామైట్ భాష ఈ ప్రాంతంలోని ఇతర భాషలకు పూర్తిగా భిన్నమైన భాషగా కనిపిస్తోంది. అయితే ఎలామైట్ రచనను అర్థం చేసుకోవడానికి ఇటీవల పురోగతి సాధించబడింది కాబట్టి మేము వాటి గురించి త్వరలో మరింత తెలుసుకోవచ్చు. ఎలాం సంస్కృతి యొక్క ప్రత్యేక లక్షణం జంతువులు వాటి కళలో ముఖ్యంగా కుక్కలు మరియు ఎద్దులపై దృష్టి పెట్టడం. ఇది సుమేరియన్లు, అక్కాడియన్లు లేదా ఈజిప్షియన్ల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. వారు మానవ లేదా జంతువుల మానవ హైబ్రిడ్ బొమ్మలను ఇష్టపడతారు. ఎలామైట్ కళ అనేది ఒక బహుదేవత మతాన్ని సూచిస్తుంది. ప్రకృతి మరియు మాతృ దేవతపై బలమైన దృష్టితో, పవిత్రమైన తోటలు లేదా పర్వతాలలో చేసే ఆచారాలతో. ఇది చాలా సహనశీలమైన మతం. ఇది దాని పొరుగువారి దేవతలను సహించేది మరియు క్రమంగా వాటిని ఎలామైట్ పాంథియోన్లో చేర్చింది. వారి మతంలోని కొన్ని అంశాలు పర్షియాలోని తరువాతి మతానికి బదిలీ చేయబడ్డాయి
ముఖ్యంగా జొరాస్ట్రిజం, ఉదాహరణకు ఎత్తైన ప్రదేశాలను ఆరాధన లేదా సహజ శక్తుల దేవతల వ్యక్తిత్వం కోసం ఉపయోగించడం. ఎలామైట్ సంస్కృతిలో మరొక ఆసక్తికరమైన అంశం మహిళలకు గొప్ప గౌరవం. వారు కళలో సమానంగా ప్రాతినిధ్యం వహిస్తారు మరియు రాణులు రాజుతో సమానంగా చూపించబడ్డారు. ఈ సాంస్కృతిక లక్షణం తరువాత పెర్షియన్ సమాజాలలో స్త్రీల స్థానంలో భద్రపరచబడుతుంది. మునుపటి యుగంలో ఎలాం మైదానాల నుండి దాని మరింత శక్తివంతమైన పొరుగువారిచే తరచుగా ఆక్రమించబడింది. ఇది అత్యంత అధునాతన నీటిపారుదల వ్యవస్థలకు ధన్యవాదాలు. నిజానికి క్రీస్తు పూర్వం 2700లో ఎలాం యొక్క సుమేరియన్ల దండయాత్ర మరియు దోపిడీతో నమోదు చేయబడిన మొట్టమొదటి యుద్ధంలో ఎలాం ఓడిపోయాడు. సుసా కూడా సుమేరియన్ నియంత్రణలో, అక్కాడ్ యొక్క పురాణ సర్గోన్ పాలనలో ఉంటుంది. కానీ ఏదీ శాశ్వతంగా ఉండదు మరియు క్రీస్తు పూర్వం 1100 నాటికి ఏలం ఈ ప్రాంతంలో పెరుగుతున్న శక్తిగా ఉంది. రాజు షట్రుక్ నెహుంటి బాబిలోన్ చుట్టూ ఉన్న చాలా నగరాలను పరిపాలిస్తూ వరుస విజయాలను కొనసాగించాడు. తరువాత ఎలాం శక్తివంతంగా ఉంటాడు, కాని రాజు షుత్రుక్ వారసుల మధ్య అంతర్గత తగాదాల కారణంగా ఈ ప్రాంతాన్ని పాలించడంలో విఫలమయ్యాడు. బాబిలోన్ రాజు నెబుచాడ్నెజార్ క్రీస్తుపూర్వం 1120లో ఏలాంను స్వాధీనం చేసుకుంటాడు. ఈ ప్రాంతంలో శాశ్వత విజయాన్ని పొందడంలో ఉన్న కష్టాన్ని వివరిస్తాడు. ఎలాం దాని పొరుగువారితో కాకుండా తెలిసిన ప్రపంచంతో వ్యాపారం చేస్తుందని మాకు తెలుసు. మేము సుసాలో హిందువుల లోయ నాగరికతకు చెందిన అనేక కళాఖండాలను కనుగొన్నాము. ఆధునిక పాకిస్తాన్లో మేము తూర్పు ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తువులను కూడా కనుగొన్నాము. పడవ ద్వారా మరియు భూమి ద్వారా క్రియాశీల వాణిజ్య నెట్వర్క్ ఉనికిని చూపుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా టిన్ యొక్క ప్రధాన వనరులలో ఒకటి. ఇది కాంస్యాన్ని తయారు చేయడానికి అవసరమైన లోహం. ఆ కాలంలోని అత్యంత అధునాతన లోహం. ఏలాం ఆ వ్యాపారంలో నిస్సందేహంగా పాల్గొని ఉండవచ్చు మరియు తూర్పు నుండి మెసొపొటేమియన్లకు లేదా ఈజిప్షియన్లకు కూడా టిన్ను తిరిగి విక్రయించి ఉండవచ్చు. వారు టైగ్రిస్ యూఫ్రేట్స్ నది వ్యవస్థ ద్వారా దాటిన ఎడారి మైదానాలలో లేని రాయి, లోహం మరియు కలపను కూడా విక్రయిస్తున్నారు. ఈ వర్తక రహదారి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది మరియు నెమ్మదిగా సిల్క్ రోడ్లో చేరి యూరప్ను ఆసియాకు కలుపుతుంది. పర్షియా రెండింటి మధ్య కనెక్టింగ్ పాయింట్గా ఉంటుంది. క్రమంగా ఇరానియన్ లేదా ఆర్యన్ ప్రజలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఎలాం యొక్క శక్తి క్షీణించింది. వారు సంచారజాతులు, వారు యురేషియా యొక్క స్టెప్పీస్ నుండి ఉద్భవించారు. ప్రోటో బానిసలు టర్క్స్ మరియు మంగోలుల మాదిరిగానే జీవితాన్ని గడుపుతారు. కాలక్రమేణా ఎలాం మరియు ఇరానియన్లు కలపడం ప్రారంభించారు, ముఖ్యంగా దేశంలోని దక్షిణాన. ఇది క్రీస్తు పూర్వం 2000 నుండి ప్రారంభమై 1 సహస్రాబ్ది కంటే ఎక్కువ కాలం పాటు సాగిన క్రమమైన ప్రక్రియ. ఇరానియన్ ప్రజలు ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించిన తర్వాత కూడా ఎలామైట్ సంస్కృతి కొనసాగుతుంది. ఉదాహరణకు, ఎలామైట్ భాష చాలా కాలం పాటు ప్రధాన పరిపాలనా భాషగా ఉపయోగించబడింది. ఇరానియన్లు ఈ ప్రాంతాన్ని పాలించి వలసరాజ్యం చేసినట్లయితే చట్టపరమైన మరియు పరిపాలనా వ్యవస్థ ఇప్పటికీ స్థానిక ఎలామైట్లచే నిర్వహించబడుతుందని ఇది సూచిస్తుంది. ఈ ఇరానియన్ సమూహాలలో ఒకటైన మేడిస్, హెరోడోటస్ ప్రకారం క్రీస్తు పూర్వం 727–675 నుండి కనుగొనబడి, కాబట్టి ముఖ్యమైనది అయితే డీసెస్ నిజానికి ఇరాన్ మొత్తానికి పాలకుడు కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మాదీల ఏకీకరణ అనేది అస్సిరియన్ సామ్రాజ్యం యొక్క క్రూరమైన విజయం మరియు అణచివేతకు ప్రతిస్పందనగా ఉంది. డీసెస్ మనవడు జియోక్సస్ బాబిలోనియన్తో పొత్తు పెట్టుకుని క్రీస్తు పూర్వం 612లో అస్సిరియన్ల రాజధాని నినెవెహ్ను నాశనం చేస్తాడు. క్రీస్తు పూర్వం 700 నాటికి ఈ ప్రాంతంలో మేడియన్లు, పర్షియన్లు మరియు పార్థియన్లు వంటి ఇరానియన్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. మేడీస్ మొదటి ఇరానియన్ సామ్రాజ్యం మరియు అస్సిరియన్ల పతనానికి స్థాపకుడు అయి ఉండవచ్చు, కానీ అది ఈ ప్రాంతానికి నాయకత్వం వహించే మరొక సమూహం.
పర్షియన్లు సైరస్ ది గ్రేట్ ఆధ్వర్యంలో మొదటి పెర్షియన్ సామ్రాజ్యాన్ని ఏర్పరచారు. దీనిని అచెమెనిడ్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు. సైరస్ ది గ్రేట్ మేడీస్ యొక్క సామంతుడు. అతను క్రీస్తు పూర్వం 553లో తిరుగుబాటు చేసి ప్రపంచాన్ని జయించాడు. క్రీస్తు పూర్వం 539 నాటికి అతను బాబిలోన్ను జయించాడు. క్రీస్తుపూర్వం 533లో అతను భారతదేశంలోకి ప్రవేశించి దాని పశ్చిమ భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను మేడియన్లను పడగొట్టి మొత్తం మధ్యప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకునే ముందు అతని గురించి మాకు పెద్దగా తెలియదు. సైరస్పై దాడి చేయడానికి మేడిస్ జనరల్ హర్పాగస్ పంపబడినప్పుడు అతను తన తిరుగుబాటును ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాని బదులుగా సైరస్ మరియు హర్పగస్ మేడియస్ సామ్రాజ్యంలో జతకట్టారు. అది ఎలా జరిగింది? సైరస్ హార్పాగస్కు ఏమి వాగ్దానం చేశాడు? హెరోడోటస్తో సహా ఆ కాలపు కథలు చాలా పురాణాలు మరియు ఆవిష్కరణలతో నిండి ఉన్నాయని ఎవరికీ తెలియదు. కాని తరువాత హార్పగస్ సైరస్ యొక్క టాప్ జనరల్స్లో ఒకడు అవుతాడని మాకు తెలుసు. ఎవరికి తెలుసు, బహుశా హర్పాగస్ సైరస్ ప్రారంభంలో అతను గొప్ప పాలకుడు అవుతాడని చూశాడు. కాబట్టి సైరస్ ది గ్రేట్ చేసింది ఏమిటి? మొదట అతను ఇరాన్ ప్రజలను నిర్మాణాత్మక మరియు స్థిరమైన సామ్రాజ్యంగా ఏకం చేశాడు. అతను సత్రప్స్ అనే గవర్నర్లతో కేంద్ర పరిపాలనను సృష్టించాడు. ఇది అధునాతన పోస్ట్ సిస్టంపై ఆధారపడింది. ఇక్కడ కొరియర్లు ఎల్లప్పుడూ గరిష్టంగా 2 రోజుల ప్రయాణంలో తాజా ఆహారం, నీరు, మంచం మరియు గుర్రాలను కనుగొంటారు. సైరస్ సృష్టించిన వ్యవస్థను వరుస సామ్రాజ్యాలు మరియు ఆక్రమణదారులు 1.5 సహస్రాబ్ది తరువాత ముస్లింలు ఆక్రమించే వరకు దాదాపు ఒకే విధంగా ఉంచుతారు. చట్టపరమైన పనిపై అతని ప్రభావం చాలా వరకు చేరుకుంది. థామస్ జెఫెర్సన్ యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్కు ప్రేరణ మూలాలలో ఒకటిగా జెనోఫోన్ ది సిరోపీడియా ద్వారా సైరస్ జీవిత చరిత్రను చదివాడు. రెండవది, అతను క్రీస్తు పూర్వం 539లో బాబిలోన్ను జయించిన రాజు మరియు ఇజ్రాయెల్లు బానిసలుగా ఉన్న బాబిలోన్ను విడిచిపెట్టడానికి అనుమతించాడు. హీబ్రూ బైబిల్ కోసం ఇది సైరస్ దేవుడు స్వయంగా నియమించిన పని. ఇది బైబిల్లో మెస్సియగా ప్రశంసించబడిన ఏకైక యూదేతర వ్యక్తిగా సైరస్ను చేసింది. మూడవది, సైరస్ తాను జయించిన ప్రజల సంస్కృతి మరియు మతాన్ని గౌరవించేవాడు. అతన్ని ఇరానియన్లు తండ్రిగా భావిస్తారు. అతను బాబిలోనియన్లచే విమోచకుడిగా పరిగణించబడ్డాడు. ఇది పాత బాబిలోనియన్ ఉన్నతవర్గంతో పోలిస్తే అతని పాలనా శైలి గురించి చాలా చెబుతుంది. నాల్గవది, అతను ఇమ్మోర్టల్స్ అని పిలువబడే 10,000 మంది పురుషుల ప్రసిద్ధ సైనిక విభాగానికి స్థాపకుడు. ఇది పెర్షియన్ సామ్రాజ్యం యొక్క శ్రేష్టమైన శక్తిగా చివరి వరకు ఉంటుంది. మొత్తం మీద విజేతలు వెళ్లేంతవరకు సైరస్ నిజంగా చాలా మంచివాడు. అతను ఆ సమయంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు మరియు సాపేక్షంగా పరిమిత రక్తపాతంతో మరియు పౌర మరియు స్థానిక దేవాలయాలను విడిచిపెట్టాడు. అతని కుమారుడు సంప్రదాయాన్ని కొనసాగించాడు మరియు క్రీస్తు పూర్వం 525లో ఫెనిసియా మరియు సైప్రస్లను జయించాడు. అదే సంవత్సరం ఈజిప్ట్, నూబియా మరియు ఆధునిక సిరియాలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ రోజు వరకు సైరస్ స్థాపించిన సామ్రాజ్యం అన్ని ఇరాన్ సామ్రాజ్యాలలో అతిపెద్దది. సైరస్ ది గ్రేట్ సమాధి ఇప్పటికీ ఇరాన్లో ఉంది మరియు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. సైరస్ యొక్క గొప్ప నగరం పెర్సెపోలిస్ ఈ రోజు వరకు ప్రపంచంలోని గొప్ప పురావస్తు ప్రదేశాలలో ఒకటి. సైరస్ కొడుకును అనుసరించి ఇతర గొప్ప పెర్షియన్ చక్రవర్తి డారియస్ I వచ్చాడు. డారియస్ యొక్క పరిధి చివరికి హిందువుల లోయ, నేడు పాకిస్తాన్పై దాడి వరకు విస్తరించింది. కానీ క్రీస్తు పూర్వం 492లో గ్రీస్పై మొదటి పర్షియన్ దండయాత్ర చేసినందుకు అతను ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్నాడు. తుఫానులో మునిగిపోయిన నౌకాదళం నుండి పాక్షికంగా సైన్యం లేకపోవడం మరియు గ్రీస్పై దాడి చేయడం పర్షియన్ ప్రమాణాల ప్రకారం నిజంగా చిన్న ప్రచారం కావడం వల్ల దురదృష్టం దాడి చేస్తుంది.
కాబట్టి దురదృష్టం మరియు తగినంత దళాల కలయిక కారణంగా క్రీస్తు పూర్వం 490లో మారథాన్లో దాడి విఫలమైంది. గ్రీకుల ప్రతిఘటన మరియు ఆశ్చర్యకరమైన విజయంతో కోపంతో దారియస్ రెండవ దండయాత్రను ప్లాన్ చేశాడు, కానీ అతను దానిని అమలు చేయడానికి ముందే అతను క్రీస్తు పూర్వం 486లో మరణించాడు. ఆ పనిని అతని కుమారుడు జెర్క్స్కి అప్పగించాడు. గ్రీకు ప్రచారంలో పెర్షియన్ దళాల యొక్క క్సెర్సెస్ యొక్క నిర్వహణ ఉత్తమంగా ఉంది, మరియు ఇప్పటివరకు పునరావృతమయ్యే పర్షియన్ దండయాత్రలు తరచుగా విభజించబడిన గ్రీకు నగర రాష్ట్రాలను ఏకం చేయవలసి వచ్చింది. అయినప్పటికీ అతను క్రీస్తు పూర్వం 480లో ఏథెన్స్ను తగలబెట్టగలిగాడు, దాని జనాభా ద్వారా ఖాళీ చేయబడింది. క్రీస్తు పూర్వం 480లో జరిగిన సలామిస్ యుద్ధంలో గ్రీకులు పెర్షియన్ నౌకాదళాన్ని నాశనం చేయడాన్ని చూస్తారు. ఐరోపాలో చిక్కుకుపోతుందనే భయంతో క్సెర్సెస్ వెనక్కి తగ్గింది. అతను అదే సమయంలో బాబిలోన్లో తిరుగుబాటును కూడా అణచివేయవలసి వచ్చింది. క్రీస్తు పూర్వం 479లో ప్లాటియా యుద్ధంలో ఖండంలోని మిగిలిన పెర్షియన్ దళాలు చివరకు ఓడిపోయాయి. క్సెర్సెస్ క్రీస్తు పూర్వం 465లో రాజ అంగరక్షకుల కమాండర్ చేత హత్య చేయబడతాడు. గ్రీకులు మరియు పర్షియన్లు రాబోయే శతాబ్దాల వరకు అనటోలియా మరియు గ్రీకు ద్వీపాలపై ప్రభావం కోసం పోరాడుతూనే ఉంటారు. ఎవరూ నిజంగా మరొకరిని స్వాధీనం చేసుకోరు. క్సెర్సెస్ తరువాత పర్షియా దాదాపు శతాబ్దాల పాటు అతిపెద్ద ప్రపంచ శక్తులలో ఒకటిగా ఉంటుంది. పెర్షియన్ సామ్రాజ్యం యొక్క ఆకట్టుకునే లక్షణాలలో ఒకటి పాక్షిక శుష్క ప్రాంతం యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికి దాని ప్రయత్నం. అన్నింటికంటే ఇది సంవత్సరానికి 124 మిల్లీమీటర్ల నీటిని మాత్రమే పొందుతుంది. ముఖ్యంగా దారియస్ ది గ్రేట్ షస్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ను సృష్టించాడు. ఇది ఒక నది నుండి నీటిని షస్టర్ నగరానికి మళ్లించే కాలువల వ్యవస్థ, బహుళ మిల్లులకు శక్తినివ్వడం, మానవ నిర్మిత క్యాస్కేడ్ను సృష్టించడం మరియు దాదాపు 100,000 ఎకరాల వ్యవసాయ భూములు మరియు తోటలకు సాగునీరు అందించడం. మరొక గొప్ప వ్యవస్థ పర్షియన్లకు పూర్వం కాని వారిచే బాగా విస్తరించబడింది, ఇది కోనిస్. వారు భూగర్భం నుండి నీటిని తీసుకుని సారవంతమైన వ్యవసాయ భూములకు తీసుకువెళతారు. బాష్పీభవనాన్ని పరిమితం చేయడానికి ఈ కాలువలు చాలా వరకు భూగర్భంలో ఉన్నాయి. వారు నీటి పట్టికలలోకి నొక్కడం వలన ఇది వర్షం నుండి స్వతంత్రంగా చిన్న కానీ స్థిరమైన నీటి ప్రవాహాన్ని అందిస్తుంది. కోనిడ్ యుద్ధం లేదా వరదల నుండి నష్టం నుండి కూడా రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. పెర్షియన్ సామ్రాజ్య నివాసులకు అత్యంత మన్నికైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది. కోనిడ్ను నిర్మించడం చాలా కష్టమైన పని, ఎందుకంటే నీటి ప్రవాహానికి కాలువ క్రిందికి వాలుగా ఉండాలి, కానీ చాలా నిటారుగా లేకుంటే నీరు కాలువను కోయడం ప్రారంభించి కూలిపోతుంది. నిర్మాణ సమయంలో మరియు నిర్వహణ కోసం కార్మికులకు ప్రాప్యతను అందించడానికి క్రమ వ్యవధిలో నిలువు సొరంగాలు తవ్వబడినందున వారు ప్రకృతి దృశ్యంపై ప్రత్యేకమైన పాదముద్రను కూడా సృష్టించారు. మరొక ఆవిష్కరణ ఏమిటంటే యాక్చుల్ మట్టి గోపురం. ఇక్కడ పర్షియన్లు శీతాకాలంలో మంచును పోగుచేసి మిగిలిన సంవత్సరంలో ఆహారాన్ని చల్లగా ఉంచుతారు. ఆధునిక గిటార్కు పూర్వీకుడైన కత్తార్ను కనుగొన్నందుకు మనం పర్షియన్లు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వాదనలు కూడా ఉన్నాయి. ఈ రోజు వరకు ప్రసిద్ధి చెందిన మరొక వినోదం బ్యాక్గామన్, మనుగడలో ఉన్న పురాతన బోర్డ్ గేమ్. పర్షియన్లు కూడా చెస్ను కనిపెట్టారని చెప్పుకుంటారు. ఇది భారతదేశం పోటీ చేసినప్పటికీ పెర్షియన్ సంస్కృతి మరియు రోజువారీ జీవితంలో అనేక ప్రాంతాలు మరియు సంస్కృతులు ఉన్నాయి. ఉదాహరణకు బాబిలోన్ మరియు ఈజిప్ట్ ప్రాంతాలలో బానిసత్వం సాపేక్షంగా సాధారణం. పెర్షియన్ పాలనకు పూర్వం బానిసత్వం యొక్క సుదీర్ఘ చరిత్ర ఉంది, కానీ మొత్తంగా చూస్తే బానిసలు సమాజంలో ఒక చిన్న భాగం మాత్రమే, మరియు బానిసత్వం దానికంటే తక్కువ భాగం కాదు. గ్రీస్లో లేదా తర్వాత రోమ్లో పెర్షియన్ స్త్రీలు పురాతన ప్రమాణాల ద్వారా చెప్పుకోదగినంత స్వేచ్ఛ నుండి ప్రయోజనం పొందారు. వారు స్వయంగా భూమి, వ్యాపారాలు మరియు డబ్బును స్వంతం చేసుకోవచ్చు.
వారు కూడా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. కులీన స్త్రీలు గుర్రాలను స్వారీ చేస్తారని మరియు విలువిద్యను అభ్యసిస్తారని కూడా మనకు తెలుసు. గ్రీకుల వంటి ఇతర సంస్కృతులలో పురుషుల కోసం మాత్రమే ఉంచబడే కార్యకలాపాలు. మహిళలను మినహాయించిన ఏకైక రంగం దేశాన్ని పరిపాలించడం. పర్షియన్లకు జమ చేయవలసిన చివరి ఆవిష్కరణ జొరాస్ట్రియనిజం మొదటి ఏకధర్మ మతాలలో ఒకటి. ఈ మతం జొరాస్టర్ లేదా జరతుస్త్రచే స్థాపించబడింది. జొరాస్టర్ యొక్క ఖచ్చితమైన వ్యక్తి చరిత్రలో కోల్పోయాడు. మతపరమైన సంప్రదాయం అతనిని 6వ శతాబ్దం క్రీస్తు పూర్వంలో ఉంచింది. అయితే కొంతమంది చరిత్రకారులు అతను 6వ శతాబ్దపు క్రీస్తు పూర్వం వ్యక్తి అని నమ్ముతారు. జొరాస్ట్రియనిజం ప్రపంచాన్ని మంచి యొక్క అత్యున్నత దేవుడు మరియు చెడు యొక్క అత్యున్నత దేవుడు మధ్య జరిగే యుద్ధంగా వివరిస్తుంది. ఇది స్వేచ్ఛా సంకల్పం, మరణం తరువాత జీవితం మరియు దేవదూతలు మరియు రాక్షసులు, స్వర్గం మరియు నరకం యొక్క వేదాంత శాస్త్రం కూడా కలిగి ఉంది. జొరాస్ట్రియనిజం ఇతర అబ్రహమిక్ మతాలు, బౌద్ధమతం మరియు గ్రీకు తత్వశాస్త్రంపై ప్రధాన ప్రభావాన్ని చూపిందని మత చరిత్రకారులు భావిస్తున్నారు. ఒక ఉదాహరణ బైబిల్లో క్రీస్తు పుట్టుక కోసం 3 మాగీలు బహుమతులు తీసుకురావడం. దీనిని 3 వైజ్ మెన్ అని కూడా పిలుస్తారు. మాగీ అనే పదం జొరాస్ట్రియన్ పూజారులను సూచిస్తుంది. జొరాస్ట్రియనిజంలో మంచి దేవుడు సర్వజ్ఞుడు, ప్రతిదీ తెలుసు కానీ సర్వశక్తిమంతుడు కాదు, ప్రతిదీ చేయలేడు. జొరాస్ట్రియనిజం కూడా రక్షణను ప్రోత్సహించింది మరియు కొంతవరకు ప్రకృతిని ఆరాధించింది. బహుశా ఇరానియన్ ప్రజలు మరియు ఎలామైట్ల యొక్క పాత అనిమిస్ట్ మరియు బహుదేవతా విశ్వాసాల నుండి తీసుకోబడింది. మతంలో అగ్ని ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రార్థనలు సాధారణంగా అగ్ని సమక్షంలో మరియు కొన్నిసార్లు ప్రవహించే నీటి సమక్షంలో జరుగుతాయి. ఆశ చట్టం లేదా సత్యం మరియు ధర్మం యొక్క జొరాస్ట్రియన్ ఆలోచన సైరస్ ది గ్రేట్ యొక్క పాలన మరియు చట్టాల రూపకల్పనకు ప్రేరణగా పేర్కొనబడింది. అతను పర్షియాచే జయించబడిన ప్రజలపై జొరాస్ట్రియనిజాన్ని విధించకపోయినా, భారతదేశం మరియు ఇరాన్లో జొరాస్ట్రియనిజం నేటికీ చిన్న మతంగా ఆచరించబడుతోంది. మొత్తం మీద పెర్షియన్ సామ్రాజ్యం సాపేక్షంగా సహనంతో కూడినదిగా మరియు సామ్రాజ్యాలు వెళ్లేంతవరకు మంచిదని తెలుస్తోంది. ఇది తిరుగుబాటుదారులను కఠినంగా శిక్షిస్తుంది, కానీ స్థానిక సంస్కృతి, ఆచారాలు మరియు స్వాధీనం చేసుకున్న ప్రజల మతాలను గౌరవిస్తుంది. దీని పాలక సూత్రాలు నిరంకుశంగా ఉన్నాయి, కానీ సామాన్యుల జీవితాన్ని మెరుగుపరచడం మరియు అవినీతి మరియు అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా అనేక రక్షణలతో సమర్థవంతమైన పరిపాలన ద్వారా నడిచే న్యాయమైన మరియు ఉత్పాదక వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నాయి. పర్షియా ఒక అద్భుతమైన నాగరికత. ఇది మానవజాతి పురోగతికి దోహదపడింది. మరింత జ్ఞానోదయమైన చట్టాలు, మహిళల హక్కులు, నీటిపారుదల వ్యవస్థలు మరియు కొత్త మతాలలో చూసినట్లుగా సైరస్ ది గ్రేట్ మరియు డారియస్ ది గ్రేట్ నిర్మించబడినవి. సమానమైన గొప్ప విజేత అయిన మాసిడోనియన్ అలెగ్జాండర్ ది గ్రేట్ ద్వారా తొలగించబడతాయి. అలెగ్జాండర్ సైరస్ యొక్క గొప్ప ఆరాధకుడు. చిన్న వయస్సు నుండి జెనోఫోన్ యొక్క సైరోపీడియాను చదవడం. సైరస్ జీవిత చరిత్ర నుండి అలెగ్జాండర్ తీసుకున్న ఒక ముఖ్య అంశం యుద్ధంలో అతని పరాక్రమం. అలెగ్జాండర్ మాసిడోనియా రాజు. ఇది గ్రీకు ప్రపంచంలోని ఉత్తర అంచులలో ఉన్న రాజ్యం. అతను క్రీస్తు పూర్వం 356లో జన్మించాడు మరియు అరిస్టాటిల్ ద్వారా వ్యక్తిగతంగా శిక్షణ పొందాడు. అవును, పాశ్చాత్య తత్వశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. అలెగ్జాండర్ అప్పటికే సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడు మరియు 16 సంవత్సరాల వయస్సులో తన తండ్రి లేనప్పుడు పరిపాలిస్తున్నాడు. ఆపై అతను కేవలం 20 సంవత్సరాల వయస్సులో రాజు అయ్యాడు. అతని తండ్రి ఫిలిప్ ఆఫ్ మాసిడోన్ గ్రీకు నగరాలైన జలేరియా, ఆధునిక బాల్కన్లు మరియు థ్రేస్, ఆధునిక బల్గేరియా మరియు తూర్పు గ్రీస్లను ఒకే బ్యానర్ కింద ఐక్యం చేశారు. ఫిలిప్ క్రీస్తు పూర్వం 336లో అతని అంగరక్షకుడి కెప్టెన్ చేత హత్య చేయబడ్డాడు. 1 శతాబ్దం కంటే ముందు క్సెర్సెస్ యొక్క విధి వలెనే అలెగ్జాండర్ పాలన ప్రారంభం అతను క్రూరమైనదని చూపించింది.
అతను తన బంధువులలో ఒకరిని మరియు ఇద్దరు మాసిడోనియన్ యువరాజులను ఉరితీశారు. ఫిలిప్ హత్యకు వారే కారణమా కాదా అనేది ఖచ్చితంగా తెలియదు. అది సింహాసనంలో అతని స్థానాన్ని చాలా భద్రంగా ఉంచిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలెగ్జాండర్ తన తండ్రి మరణం తరువాత ఏదైనా తిరుగుబాటును తాత్కాలికంగా అణిచివేశాడు. క్రీస్తు పూర్వం 335లో 1000 సంవత్సరాల పురాతన నగరాన్ని నాశనం చేసి, దాని పౌరులందరినీ బానిసలుగా విక్రయించి, మాసిడోనియన్లు మరియు పూజారులను మాత్రమే విడిచిపెట్టి, దొంగల ఉదాహరణను రూపొందించినప్పుడు అది పరాకాష్ఠకు చేరుకుంది. బహుశా నిజమైన అపరాధభావంతో లేదా అతని విమర్శకులను శాంతింపజేయడానికి అలెగ్జాండర్ తర్వాత అతను వ్యక్తిగతంగా కలుసుకునే జీవించి ఉన్న థీబాన్ పట్ల ఎల్లప్పుడూ గొప్ప దాతృత్వాన్ని మరియు అనుకూలంగా ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ ఏథెన్స్తో సహా ఇతర గ్రీకు నగరాల్లో ఏదైనా తిరుగుబాటు ఆలోచనలను అణిచివేసేందుకు ఇది పనిచేసింది. అలెగ్జాండర్ ఫిలిప్ను అనుకరిస్తూ ఆధిపత్యం లేదా సుప్రీం కమాండర్ అనే బిరుదును తీసుకుంటాడు. అతని పాలన యొక్క ఈ ప్రారంభ క్షణాలలో అలెగ్జాండర్ నిజమైన సైనిక మేధావిని ప్రదర్శిస్తాడు. అతను తన జీవితమంతా యుద్ధంలో ఓడిపోకుండా ఉంటాడు. అతనిని చరిత్రలో గొప్ప జనరళ్లలో ఒకరిగా చేశాడు. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 334లో 50,000 మంది పురుషులు, 6,000 మంది అశ్వికదళం మరియు 38,000 మంది సైనికులతో పెర్షియన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. అతను అనాటోలియా యొక్క పశ్చిమ భాగాన్ని, గ్రీకుల జనాభాతో కూడిన ఆధునిక టర్కీని జయించాడు కానీ పెర్షియన్ పాలనలో నివసిస్తున్నాడు. ఆపై సిరియా మరియు లెవాంట్కు వెళ్లాడు. గ్రీకో-మాసిడోనియన్ సైన్యం ఐసిస్ యుద్ధంలో చాలా ఎక్కువ పెర్షియన్ సైన్యాన్ని కలుసుకుంది, కనీసం 2 రెట్లు పెద్దది. పర్షియన్లను డారియస్ III నాయకత్వం వహించాడు మరియు అతను స్వాధీనం చేసుకున్న భూభాగాల నుండి గ్రీకులను కత్తిరించాడు. అలెగ్జాండర్ యొక్క పురాణంలో ఎక్కువ భాగం డారియస్ III యొక్క అసమర్థత మరియు పిరికితనం ద్వారా మెరుగుపరచబడింది. క్రీస్తుపూర్వం 333లో జరిగిన ఐసిస్ యుద్ధంలో పర్షియన్లు సముద్రం మరియు పర్వతాల మధ్య ఇరుకైన ప్రదేశంలో గ్రీకులపై దాడి చేసి వారి పెద్ద సంఖ్యను ఉపయోగించుకోకుండా అడ్డుకున్నారు. అలెగ్జాండర్ నేతృత్వంలోని గ్రీకు దాడిలో పెర్షియన్ సైన్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభించినప్పుడు పారిపోయిన మొదటి వ్యక్తి డారియస్ అని చెప్పబడింది. పెర్షియన్ చక్రవర్తి తన దళాలను కూడగట్టడానికి బదులు తన ప్రాణాల కోసం పరిగెడుతున్న దృశ్యం పెర్షియన్ సైన్యం కూలిపోవడానికి దారితీసింది. పెర్షియన్ చక్రవర్తి నేతృత్వంలోని పర్షియన్ సైన్యం ఓడిపోవడం ఇదే తొలిసారి. అది అలెగ్జాండర్కు కూడా ప్రతి ఒక్కరికీ షాక్ని కలిగించి ఉంటుందని ఎవరైనా ఊహించవచ్చు. డారియస్ తన భార్యను, అతని 2 కుమార్తెలను మరియు అతని తల్లిని కూడా విడిచిపెట్టాడు. అలాగే అతని విల్లు, రథం మరియు రాజకవచం వంటి అధికార చిహ్నాలను కూడా విడిచిపెట్టాడు. డారియస్ యొక్క స్త్రీ బంధువును బాగా చూసుకుంటారు కానీ అలెగ్జాండర్ తన బందీలను వదులుకోవడానికి నిరాకరించాడు. డారియస్ అతన్ని పర్షియా చక్రవర్తిగా గుర్తించడం మినహా. తరువాత అలెగ్జాండర్ సింహాసనంపై తన వాదనలను బలపరచడానికి డారియస్ కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకున్నాడు. అలెగ్జాండర్ ఫోనిషియన్ టైర్ను ముట్టడి చేయడానికి వెళ్లాడు, ఇప్పుడు ఆధునిక లెబనాన్. దాని ప్రతిఘటనను శిక్షించడానికి అతను క్రీస్తు పూర్వం 332లో నగరాన్ని నాశనం చేస్తాడు, పురుషులను చంపి స్త్రీలు మరియు పిల్లలను బానిసలుగా విక్రయించాడు. గజ్జో కూడా ప్రతిఘటించాడు మరియు అలెగ్జాండర్ భుజంపై తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత టైర్కు పట్టిన గతినే నగరం కూడా ఎదుర్కొంటుంది. ఆ తర్వాత ఈజిప్టు మొత్తం త్వరగా లొంగిపోయింది. అలెగ్జాండ్రియా అనే అనేక నగరాలు ఆక్రమణ నేపథ్యంలో స్థాపించబడ్డాయి. అయితే ఈజిప్షియన్ అలెగ్జాండ్రియా క్రీస్తు పూర్వం 331లో దాని పునాది నుండి కొనసాగుతుంది మరియు అలెగ్జాండ్రియా యొక్క లైట్ హౌస్తో పాటు గొప్ప లైబ్రరీని కలిగి ఉన్న ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మరియు అభ్యాస ప్రదేశంగా మారింది. ఇసస్ యుద్ధం జరిగిన 2 సంవత్సరాల తరువాత డారియస్ క్రీస్తు పూర్వం 331లో గౌగిమెలా యుద్ధంలో మళ్లీ పారిపోతాడు. ఇది మరోసారి పెద్ద సైన్యాన్ని ఆదేశించినప్పటికీ
ఈసారి అనుకూలమైన భూభాగంలో పోరాడుతూ మరియు సమర్థులైన మరియు అనుభవజ్ఞులైన సైనికులు మరియు కమాండర్లను కలిగి ఉంది. యుద్ధంలో స్పష్టమైన విజేతను నిర్ణయించే ముందు అతను మళ్లీ మొదట పారిపోయాడు. అక్కడ నుండి పెర్షియన్ సామ్రాజ్యం ఎప్పటికీ కోలుకోలేదు. డారియస్ పూర్తి మూడవ సైన్యాన్ని విజయవంతంగా పెంచుకోలేకపోవటంతో మిగిలిన పర్షియా వెంటనే పడిపోయింది. మునుపటి ఇద్దరి విధి వాలంటీర్లను చాలా అరుదుగా చేసింది. అదనంగా లొంగిపోయిన ప్రదేశాలకు అలెగ్జాండర్ యొక్క దయాదాక్షిణ్యాలు ఈ సమయంలో దానిని ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాయి మరియు గాజాపై అతని క్రూరత్వం చాలా కఠినంగా ప్రతిఘటించడం ఒక చెడ్డ పందెం. అలెగ్జాండర్ యొక్క సైనిక మేధావిని కొట్టిపారేయకూడదు, ఎందుకంటే అతను 16 సంవత్సరాల వయస్సు నుండి తన సామంతులపై నియంత్రణను ఉంచడానికి తన ప్రచారాలలో నిజమైన పరాక్రమాన్ని చూపించాడు. దౌత్యం మరియు భయంకరమైన క్రూరత్వం రెండింటినీ ఉపయోగించగల అతని సామర్థ్యం ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాన్ని మెరుపుతో త్వరగా జయించటానికి దోహదపడింది. కానీ అతని ఆశ్చర్యకరమైన విజయంలో కొంత భాగం డారియస్ యొక్క పిరికితనం నుండి కూడా వచ్చింది. ఒకసారి కాదు, 2 సార్లు అతను ఒంటరిగా గ్రీకుల కంటే రెండింతలు పరిమాణంలో ఉన్న పర్షియన్ సైన్యాన్ని సురక్షిత మార్గంలో నడిపించడం ద్వారా ఓడించాడు. అలెగ్జాండర్తో చాలా విరుద్ధంగా, అతను తన జనరల్స్ సలహాలను నిరంతరం తిరస్కరించాడు మరియు ముందు వరుస నుండి యుద్ధాన్ని నడిపిస్తాడు. అలెగ్జాండర్ తీసుకున్న ఈ తీవ్ర స్థాయి ప్రమాదం కూడా భారీ ప్రభావాన్ని చూపింది. గ్రీకు మరియు పెర్షియన్ సైన్యాలు రెండూ చాలా వైవిధ్యమైన మరియు ఎల్లప్పుడూ చాలా నమ్మకమైన సామంత రాష్ట్రాల నుండి సైనికుల సమ్మేళనం. గ్రీకు సైనికులు అలెగ్జాండర్తో పోరాడినప్పుడు వారు మాసిడోన్ యొక్క కీర్తి కోసం పోరాడలేదు, ఇది చాలామంది చురుకుగా ఇష్టపడని రాష్ట్రం మరియు సంస్కృతి. వారు అలెగ్జాండర్ కోసం పోరాడారు, వారు అతని ధైర్యానికి వ్యక్తిగత స్థాయిలో మెచ్చుకున్నారు. మరియు రివర్స్లో, ఈజిప్ట్ లేదా బాబిలోన్ నుండి వచ్చిన సైనికులు డారియస్ పారిపోవడాన్ని చూసినప్పుడు పిరికి చక్రవర్తి కోసం పోరాడటానికి మరియు తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి వారికి పెద్దగా ఆసక్తి లేదు. చాలా మంది చరిత్రకారులు పర్షియన్ సామ్రాజ్యం పతనాన్ని దాదాపు అనివార్యమైనదిగా సమర్థించడానికి ప్రయత్నించారు. వారు పర్షియన్ సామ్రాజ్యం విభజించబడి, అలసిపోయి మరియు క్షీణిస్తున్నట్లు వివరిస్తారు. కానీ ఇది పోటీ చేయవచ్చు. పెర్షియన్ సామ్రాజ్యం ఒకసారి కాదు, 2 సార్లు గ్రీకు సైన్యం కంటే రెండింతలు సైన్యాన్ని సమీకరించింది. ఇది మునుపటి తిరుగుబాట్లు లేదా అంతర్యుద్ధాల వల్ల బలహీనపడలేదు. అలెగ్జాండర్కు స్థానిక పాలకులు చాలా తక్కువ ఫిరాయింపులు చేశారు. మొత్తం మీద పెర్షియన్ సామ్రాజ్యం ఇప్పటికీ చాలా క్రియాత్మకమైన, చక్కటి పరిపాలనా సామ్రాజ్యంగా ఉంది. పర్షియన్ సామ్రాజ్యం కేవలం 2 వేర్వేరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా అసాధారణంగా దురదృష్టవశాత్తు పతనమై ఉండవచ్చు. డారియస్ III, ఒక చక్రవర్తి యొక్క పేలవమైన సాకు మరియు అలెగ్జాండర్, ఒకప్పుడు సహస్రాబ్ది సైనిక మేధావి. పెర్షియన్ సామ్రాజ్యాన్ని జయించి గ్రీస్ మరియు మాసిడోన్లతో ఏకం చేయడం ద్వారా అలెగ్జాండర్ ఇప్పటివరకు చూడని అతిపెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. క్రీస్తుపూర్వం 330లో గ్రీకు పెర్సెపోలిస్ను చాలా రోజులపాటు దోచుకున్నట్లు ప్రచారం ముగింపులో కనిపిస్తుంది. రాజభవనంలో ఉద్దేశపూర్వకంగానో లేదో అగ్ని ప్రమాదం ప్రారంభమైంది మరియు సామ్రాజ్య రాజధానిలో ఎక్కువ భాగం దగ్ధమైంది. ఇది జెర్క్స్ చేత అక్రోపోలిస్ను దహనం చేసినందుకు ప్రతీకారంగా ఉండవచ్చు లేదా కేవలం ప్రమాదం కావచ్చు. స్పష్టంగా అలెగ్జాండర్ పశ్చాత్తాపపడ్డాడు, కానీ అగ్నిని ఆపడానికి అప్పటికే చాలా ఆలస్యం అయింది. పర్షియన్లతో గ్రీకుల సంబంధం ఒక విచిత్రమైనది. తీవ్రమైన శత్రుత్వం మరియు శతాబ్దాల యుద్ధం, కాని పరస్పర గౌరవం, ప్రతి ఒక్కరూ ఒకరినొకరు నాగరికతగా గుర్తిస్తారు. గ్రీకులు అనేక ఇతర వ్యక్తులకు విస్తరించలేదు. అలెగ్జాండర్ జెర్క్సెస్ విగ్రహాన్ని చూస్తూ పాట్ చేసి, గ్రీస్కు వ్యతిరేకంగా మీరు నడిపించిన దండయాత్రల కారణంగా నేను దాటి వెళ్లి మిమ్మల్ని అక్కడ పడుకోనివ్వాలా? లేదా మీ గొప్పతనం మరియు ఇతర విషయాలలో మీ సద్గుణాల కారణంగా నేను మిమ్మల్ని మళ్లీ ఏర్పాటు చేయాలా? అలెగ్జాండర్ మధ్య ఆసియా అంతటా, ఆధునిక తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు తజికిస్తాన్లో డారియస్ III యొక్క వారసత్వం కోసం వేటాడటం ముగించాడు. అలెగ్జాండర్ ఎప్పుడూ అశాంతిగా కనిపించి, క్రీస్తుపూర్వం 326లో తదుపరి భారతదేశంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
మొదటి యుద్ధాలు విజయవంతమయ్యాయి, కానీ ఇది చాలా దూరం ఉంటుంది. పురుషులు ఈ సమయంలో యుద్ధంతో అలసిపోయారు మరియు ఇంటికి వెళ్లి విజయం యొక్క దోపిడీ నుండి లాభం పొందాలని కోరుకున్నారు. అంతిమంగా అలెగ్జాండర్కు విశ్వాసపాత్రులైన సైనికులు బహిరంగ తిరుగుబాటు చేశారు. వారు ఇప్పటికీ అతనికి విధేయత చూపుతారు మరియు అతనిని రక్షించుకుంటారు, కాని ఇకపై జయించలేరు. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 324లో పాత ఎలామైట్ నగరమైన సుసాలో తిరిగి వస్తాడు. ప్రచార సమయంలో అలెగ్జాండర్ తన కొత్త వ్యక్తుల దృష్టిలో పెర్షియన్ చక్రవర్తిగా తన చట్టబద్ధతను నిర్మించడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. ఇది అతని గ్రీకు దళాలకు మరియు అతనికి మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అలెగ్జాండర్ తాగిన మత్తులో అంతకుముందు తన ప్రాణాలను కాపాడిన స్నేహితుడిని చంపడం ఒక గొప్ప ఉదాహరణ. అలెగ్జాండర్ ఓరియంటల్ లైఫ్ స్టైల్ వల్ల భ్రష్టుపట్టాడనే ఆరోపణలపై ఘోరమైన పోరాటం మొదలైంది. గ్రీకు మరియు మాసిడోనియన్ అనుభవజ్ఞులను పెర్షియన్ అధికారులతో ఎలా కలుపుకోవాలనేది మరొక సమస్య. కమాండ్ యొక్క ప్రారంభ మిక్సింగ్ సహాయపడింది, గ్రీకు అధికారులకు పెర్షియన్ దళాలను ఇవ్వడం మరియు ఇతర మార్గం. అతను తన అధికారులు మరియు ఇప్పుడు పెర్షియన్ పాత ఎలామైట్ రాజధాని అయిన సుసాలోని గొప్ప మహిళల మధ్య సామూహిక వివాహాల తరంగాన్ని కూడా ప్రయత్నించాడు. ఇది మన్నికైన ప్రభావాలను కలిగి ఉండదు. చివరకు తిరిగి స్థిరపడినప్పుడు అతను అవినీతికి పాల్పడినట్లు లేదా నమ్మకద్రోహులని నిరూపించుకున్న అనేక సాత్రాప్లను అమలు చేయడంతో సహా పరిపాలనకు ఆర్డర్ ఇవ్వడం ప్రారంభించాడు. అతను పర్షియాకు తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 323లో హఠాత్తుగా మరణించాడు. దీనికి కారణం సమీపంలోని చిత్తడి నేలలో జ్వరం రావటం, అయితే వాస్తవానికి మునుపటి ప్రయత్నాలు మరియు అతని స్థానం విషం గురించి ఊహాగానాలకు దారితీసింది. అతని మరణం గురించి డజన్ల కొద్దీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సామ్రాజ్యాన్ని కూల్చివేసి లెక్కలేనన్ని యుద్ధాలు మరియు గాయాలను తట్టుకుని నిలబడగలిగిన వ్యక్తి కుట్ర నుండి పడిపోడు, కాని ఒక వ్యాధి వంటి సాధారణ మరియు అధ్వాన్నమైన కారణం అని కొందరు కవిత్వంగా భావిస్తారు. అతను అలెగ్జాండ్రియాలో ఖననం చేయబడతాడు, కాని అతని అవశేషాలకు ఏమి జరుగుతుందో క్రీసే 2వ శతాబ్దంలో అస్పష్టంగా ఉంది. అలెగ్జాండర్ పర్షియాను జయించడం శాశ్వత పరిణామాలను కలిగి ఉంటుంది. అలెగ్జాండర్ మరణశయ్యపై ఉన్నప్పుడు సింహాసనం ఎవరికి ఇవ్వాలో అతని జనరల్స్ అతన్ని నెట్టారు. అతను బలంగా స్పందించి ఉండేవాడు. ఇది 4 సామ్రాజ్యం విచ్ఛిన్నానికి దారితీసింది. మాసిడోన్ మరియు గ్రీస్, అనటోలియాకు పశ్చిమాన థ్రేస్, మధ్య ఆసియాతో సముచితమైన పర్షియా, ఇరాన్, ఇరాక్, సిరియా మరియు లెబనాన్ మరియు ఈజిప్టు, లెవాంట్, సైప్రస్ మరియు ఈజిప్టులో కొంత భాగాన్ని కూడా పాలించింది. దక్షిణ అనటోలియా. అలెగ్జాండర్ సామ్రాజ్యం యొక్క శకలాలు తరువాతి 3 శతాబ్దాలలో చాలా వరకు గ్రీకు నియంత్రణలో లేదా ప్రభావంలో ఉంటాయి. ఈ కాలాన్ని హెలెనిస్టిక్ కాలంగా పేర్కొంటారు. స్థానిక జనాభా వాస్తవానికి వారి జీవితాలను పెద్దగా మార్చడాన్ని చూడలేరు. ఇది పూర్తిగా గ్రీకు లేదా గ్రీకు మరియు పెర్షియన్ లేదా స్థానిక సంస్కృతి మిశ్రమంగా మారిన కులీనులు ఎక్కువగా ఉన్నారు. ఒక మంచి ఉదాహరణ టోలెమీ రాజవంశం. జనరల్ టోలెమీ ద్వారా ప్రారంభించబడింది. వారు రోమన్ కాలం వరకు నిరంతరాయంగా పాలించారు. గ్రీకు వలసవాదులపై వారి శక్తి మరియు సైనిక నియామకాలను ఆధారం చేసుకుంటారు, కానీ స్థానిక ఆచారాలను కూడా స్వీకరించారు. ఈ రాజవంశంలోని చివరి సభ్యురాలు జూలియస్ సీజర్ యొక్క ప్రేమికుడు క్లియోపాత్రా. క్రీస్తు పూర్వం 30లో ఆమె మరణంతో టోలెమీ పాలనను ముగించింది. ఈ హెలెనైజేషన్ తరువాత మధ్య ఆసియాలో గ్రీకు సామ్రాజ్యం, గ్రీకో-బైజాంటైన్ బాక్ట్రియన్ రాజ్యం యొక్క పెరుగుదలను చూసింది. ఇది వ్యంగ్యంగా అలెగ్జాండర్ యొక్క ఆక్రమణకు సంబంధించి ప్రత్యక్షంగా మరియు సాంస్కృతికంగా మిగిలి ఉన్న చివరి రాజ్యం. గ్రీస్ నుండి ఇప్పటివరకు పెర్షియన్ సామ్రాజ్యం త్వరలో సెల్యూసిడ్ సామ్రాజ్యంగా మారింది. అలెగ్జాండర్ జనరల్ సెల్యూకస్ పేరు పెట్టారు. సెల్యూసిడ్ టోలెమిక్ ఈజిప్ట్తో తీవ్రమైన పోటీలో ఉంటాడు. ఇది సింధు నదికి పశ్చిమాన ఉన్న భూభాగాన్ని పట్టుకోవడంలో విఫలమవుతుంది మరియు భారతీయ మౌర్య ప్రజలతో సహజ సరిహద్దుగా స్థిరపడుతుంది. సెల్యూసిడ్ పశ్చిమ దిశగా గ్రీస్లోకి విస్తరించడానికి ప్రయత్నిస్తాడు, కాని గ్రీకులు మరియు వారి రోమన్ మిత్రులచే ఓడిపోతాడు. ఇది సామ్రాజ్యాన్ని బలహీనపరుస్తుంది మరియు పార్థియన్లచే జయించటానికి తరువాత తెరవబడుతుంది.
సెల్యూసిడ్ వారి సామ్రాజ్యాన్ని పట్టుకోలేకపోయారు. వారి అత్యంత శాశ్వత వారసత్వం ఈ ప్రాంతం యొక్క హెలెనైజేషన్. అదే ప్రక్రియ గ్రీస్ నుండి వలస వచ్చిన వారి ద్వారా నెట్టివేయబడింది. చివరికి సామ్రాజ్యాన్ని బలహీనపరుస్తుంది. ముఖ్యంగా యూదు జనాభా విజయవంతంగా తిరుగుబాటు చేస్తుంది. క్రీస్తు కాలం నాటికి గ్రీకు భాష నేర్చుకోవడం వాణిజ్యం మరియు సంస్కృతికి సంబంధించిన భాషగా ఉపయోగించబడింది. మొదటి బైబిల్ గ్రీకులో కూడా వ్రాయబడుతుంది. సమీప ప్రాచ్యం మరియు ఇరాన్లలో ఇరానియన్ మరియు జోరాస్ట్రియన్ ఆలోచనల వైపు ప్రగతిశీలంగా తిరిగి రావడంతో గ్రీకు ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతుంది. మధ్య ఆసియాలోని బాక్ట్రియన్లు గ్రీకు వారసత్వం మరియు బౌద్ధమతాన్ని కలిపిన సంస్కృతితో గ్రీకో బౌద్ధమతం అని కూడా పిలువబడే చివరి హెలెనిక్ రాజ్యంగా మారారు. ఈ ప్రాంతం నుంచే బౌద్ధమతం చైనాకు వ్యాపించింది. పార్థియన్లు శృంగార సంచార ప్రజలు ఆధునిక తుర్క్మెనిస్తాన్లో నివసిస్తున్నారు. వారికి ముందు మేడీస్ మరియు పర్షియన్ల వలె కాకుండా వారు తిరుగుబాటు చేసి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే వరకు వారు గ్రీకు సత్రపుల ద్వారా సెల్యూసిడ్చే పాలించబడ్డారు. మిత్రిడేట్ యొక్క మొదటిది గ్రేట్. అతను క్రీస్తుపూర్వం 155లో గ్రీకో బాక్ట్రియన్లను నియంత్రించడానికి తూర్పున యుద్ధాలను ప్రారంభించాడు. ఆపై సింధు లోయను ఆక్రమించాడు మరియు గ్రీకో రోమన్ భూభాగంలోకి విస్తరించడానికి ప్రయత్నించాడు. ఇది పర్షియన్ చరిత్రలో ఇప్పుడు సుపరిచితమైన నమూనాను అనుసరిస్తుంది. మొదటిది, కొన్ని సహజమైన భౌగోళిక లక్షణాలు ఉన్నాయి. శక్తి కేంద్రం ఎల్లప్పుడూ ఆధునిక ఇరాన్ చుట్టూ ఆధారపడి ఉంటుంది మరియు తూర్పును మధ్య మరియు భారతదేశం వైపు మరియు పశ్చిమాన్ని లెవాంట్ మరియు అనటోలియా వైపు విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. సమర్థులైన చక్రవర్తులు విస్తరించగలుగుతారు, చెడ్డవారు సామ్రాజ్యం సంకోచించడాన్ని చూస్తారు. రాజవంశం నిజంగా బలహీనపడినప్పుడు అది సంచార ఆక్రమణదారులచే భర్తీ చేయబడుతుంది. మొదట మాదీయులు, తరువాత పర్షియన్లు మరియు పార్థియన్లు. ప్రతి సంచార దండయాత్రలో ఇప్పటికే ఉన్న అధికార యంత్రాంగం మరియు జీవనశైలి చాలా వరకు మారవు, బహుశా ఉన్నత వర్గాల కోసం తప్ప. పార్థియన్ సామ్రాజ్యం మినహాయింపు కాదు. ఈ కాలంలోనే గ్రీకు మరియు ఇరానియన్ సంస్కృతి యొక్క పూర్తి సంశ్లేషణ ఏర్పడుతుంది మరియు దానికి ఒక మంచి ఉదాహరణ మిత్రా ఆరాధన. తరువాత మిత్రా రోమన్ సైనికులచే మిత్రాస్ ఆరాధనకు బలమైన ప్రేరణగా నిలిచాడు. ఈ కల్ట్ సాంప్రదాయ రోమన్ అన్యమత దేవతలకు సాధ్యమైన వారసుడిగా క్రైస్తవ మతంతో పోటీపడుతుంది. ఇది మిత్రచే ప్రేరణ పొందింది, కానీ జ్యోతిష్యం మరియు భవిష్యవాణిలో నమ్మకాలతో సహా అనేక ఇతర ప్రభావాలను కూడా కలిగి ఉంది. ఇది రోమన్ సైన్యం లోపల ఒక విధమైన రహస్య సమాజం, అనేక స్థాయిల దీక్ష మరియు రహస్య సోపానక్రమం, ఒక విధమైన యుద్ధరహిత రాతి. పార్థియన్ల వద్దకు తిరిగి వెళితే పార్థియన్ల యొక్క ప్రత్యేక లక్షణం చాలా తక్కువ నిరంకుశమైన పాలక వ్యవస్థ. ఇది కులీనమైనది. దేశ పాలనలో ఉన్నతవర్గానికి మాత్రమే అధికారం ఉంటుంది, కానీ ప్రభువులు ఓటుతో అనర్హుడైన రాజును తొలగించాలని నిర్ణయించుకోవచ్చు. సామ్రాజ్యం అంతర్యుద్ధంలోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా ఈ నిర్ణయం తగినంత న్యాయమైనదిగా భావించినంత కాలం శక్తిమంతమైన ప్రభువులను కూడా రాజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగ్గించవచ్చు లేదా అరెస్టు చేయవచ్చు. ఇది పార్థియాకు ఉన్నత స్థాయి రాజకీయ స్థిరత్వాన్ని అందించింది. ఇది ఎల్లప్పుడూ విభజించబడిన గ్రీకులు మరియు రోమన్లకు వ్యతిరేకంగా ఏదో ఒక ప్రయోజనం. క్రమం తప్పకుండా మరియు వినాశకరమైన అంతర్యుద్ధాలను ఎదుర్కొంటూ పార్థియా రోమ్కు గట్టి ప్రత్యర్థిగా ఉంటుంది, తూర్పు వైపు దాని విస్తరణను నిరంతరం అడ్డుకుంటుంది. పార్థియన్ మౌంటెడ్ ఆర్చర్లు పెర్షియన్ సామ్రాజ్య సైన్యానికి కొత్త కోర్గా ఉంటారు. మునుపటి సంచార ఆక్రమణదారుల కంటే స్టెప్పీ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు. వారి అత్యంత చిరస్మరణీయ వ్యూహం పార్థియన్ షాట్, వెంబడిస్తున్న శత్రు అశ్వికదళంపై వెనుకబడిన బాణం. ఒక ప్రత్యేకించి చెప్పుకోదగిన సైనిక ప్రచారంలో సీజర్ మరియు పాంపేలతో ట్రయంవైరేట్లో 3వ సభ్యుడైన క్రాసస్ ఓటమి మరియు హత్యకు పార్థియన్లు బాధ్యత వహిస్తారు. క్రీస్తు పూర్వం 53లో అతని అత్యాశకు శిక్షగా కరిగిన బంగారాన్ని మింగేలా చేసి చంపారు. ససానియన్ సామ్రాజ్యం చివరి అన్యమతంగా ఉంటుంది, ముస్లిం కాదు, పెర్షియన్ సామ్రాజ్యం యొక్క పునరావృతం. పార్థియన్ను భర్తీ చేసే ససానియన్ను చూడడానికి ఉత్తమ మార్గం రాజవంశం స్థాపకుల మూలాన్ని మరియు వారి భావజాలాన్ని చూడటం.
వారు సైరస్ ది గ్రేట్ నుండి వచ్చిన అదే ప్రాంతం నుండి పాత పెర్షియన్ గొప్ప కుటుంబానికి చెందినవారు. క్రీస్తు శకం 224 నుండి వారు నిర్మించిన సామ్రాజ్యం పర్షియా మధ్యలో ఇరాన్ సంస్కృతిని తిరిగి ఉంచుతుంది. జోరాస్ట్రియనిజం రాష్ట్ర మతంగా మారింది. హెలెనైజేషన్ పాక్షికంగా కొనసాగుతుంది, కానీ సామ్రాజ్యం యొక్క అంచులలో కంటే ఇరాన్లో చాలా బలహీనంగా ఉంటుంది. సమీప తూర్పు పొరుగు దేశాలైన లెబనాన్ మరియు ఇజ్రాయెల్ వంటి వాటిలో ఇతర మతాలు సహించబడతాయి. కానీ ఈ కొత్త పెర్షియన్ సామ్రాజ్యాన్ని రోమన్ సామ్రాజ్యం నుండి ఇప్పుడు క్రైస్తవ సామ్రాజ్యంగా మార్చడంలో ఈ లక్షణం చాలా అవసరం. తరువాత ససానియన్ తూర్పు రోమన్ సామ్రాజ్యానికి అత్యంత ప్రమాదకరమైన మరియు బెదిరింపు ప్రత్యర్థిగా ఉంటాడు. దీనిని బైజాంటైన్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు. సాసానియన్ సామ్రాజ్యం కాలంలోనే యూదుల బాబిలోనియన్ టాల్ముడ్ కంపోజ్ చేయబడింది, ఎందుకంటే సామ్రాజ్యం అనేక యూదుల అభ్యాస కేంద్రాలను కలిగి ఉంది. ససానియన్ ప్రవక్త మణిచే సృష్టించబడిన మానిచాయిజం యొక్క పెరుగుదలను చూసింది. ఇది జోరాస్టర్, జీసస్ మరియు బుద్ధుని బోధనలను సంశ్లేషణ చేసే చివరి ద్యోతకం అని చెప్పుకునే మతం. ఫలితంగా ఇది ఆ కాలంలోని అన్ని ప్రధాన మతాల సోపానక్రమాలకు కోపం తెప్పించింది. ససానియన్ సామ్రాజ్యం నాయకత్వం ద్వారా అణచివేయబడినప్పటికీ మానిచేయిజం త్వరగా వ్యాప్తి చెందుతుంది, కానీ చివరికి పశ్చిమం, చైనా మరియు కాలిఫేట్లలోని వివిధ ప్రభుత్వాలచే నలిగిపోతుంది మరియు 14వ శతాబ్దం నాటికి పూర్తిగా అదృశ్యమవుతుంది. అయినప్పటికీ కాథర్స్ వంటి క్రైస్తవ మతంలోని అనేక గ్నోస్టిక్ శాఖలపై ఇది చాలా ప్రభావం చూపుతుంది. పార్థియన్ సంస్కృతితో పోల్చితే ససానియన్ సామ్రాజ్యం కూడా చాలా ఎక్కువ కేంద్రీకృతమే మరియు పట్టణీకరణ చెందుతుంది, సంచార జీవనశైలి ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుంది. భారతదేశం మరియు చైనాలతో కాంస్య యుగం వాణిజ్యం సిల్క్ రోడ్ అనే సంపన్న వాణిజ్య నెట్వర్క్ను సృష్టించినందున ససానియన్ సామ్రాజ్యం మునుపటి పెర్షియన్ సామ్రాజ్యం కంటే తూర్పుతో సంబంధాలను అభివృద్ధి చేస్తుంది. క్రీస్తు పూర్వం 4వ సహస్రాబ్దిలో చైనీయులు పట్టును కనిపెట్టిన కారణంగా దీనికి పేరు వచ్చింది మరియు పెర్షియన్ సామ్రాజ్యం కాలం నుండి చైనా నుండి దాని వ్యాపారం ప్రారంభమైంది. ససానియన్ మరియు చైనీయులు సంగీతకారులు మరియు నృత్యకారుల వంటి కళాకారులను కూడా మార్పిడి చేసుకుంటారు మరియు వారు యురేషియా మధ్యలో ఉన్న సంచార దొంగల ముప్పు నుండి సిల్క్ రోడ్ను రక్షించడంలో సహకరించారు. వారు హిందూ మహాసముద్రంతో వాణిజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు, దాని నుండి రోమన్లను తరిమికొట్టారు. ససానియన్ సామ్రాజ్యం తరచుగా సాంప్రదాయ పర్షియన్ సంస్కృతి యొక్క ఔన్నత్యంగా వర్ణించబడింది మరియు వారి తత్వశాస్త్రం, నిర్మాణ శైలి, సాహిత్యం మరియు ఇంజనీరింగ్ తరువాత విదేశీయులచే ముస్లింలుగా పరిగణించబడతాయి, ఎందుకంటే ససానియన్ శైలి మొత్తం ముస్లిం ప్రపంచానికి ఎగుమతి చేయబడుతుంది. వారు బాగ్దాద్ బ్యాటరీ అని పిలవబడే మొట్టమొదటి ఎలక్ట్రిక్ బ్యాటరీని కూడా కనిపెట్టి ఉండవచ్చు. ఇది ట్రిపుల్ ఈ బ్యాటరీ మాదిరిగానే విద్యుత్ను ఉత్పత్తి చేయగల మెటల్ భాగంతో కూడిన ఒక కుండ, మరియు అది దేనికి ఉపయోగించబడిందో మాకు తెలియదు. ముహమ్మద్ ఇస్లాంను బోధిస్తున్నప్పుడు మరియు అరబ్ తెగలను సమాఖ్య చేస్తున్నప్పుడు ససానియన్ మరియు బైజాంటైన్ సామ్రాజ్యాలు ఒకదానికొకటి అనేక దశాబ్దాల వైరంతో పోరాడుతున్నాయి. క్రీస్తు పూర్వం 627లో ప్లేగు ఆఫ్ షిరో అని పిలువబడే ప్లేగు కూడా చాలా నష్టాన్ని కలిగించింది. టర్కిష్ తెగల దండయాత్రలు ససానియన్ సామ్రాజ్యం యొక్క సైనిక సామర్థ్యాన్ని కూడా తగ్గించాయి. యుద్ధాల కోసం రాష్ట్రం బలహీనపడటం సాసానియన్ సామ్రాజ్యంపై ప్రత్యేకించి నాటకీయ ప్రభావాన్ని చూపింది. ససానియన్ రాజు ఖోస్రో II అతని ప్రత్యర్థిచే చంపబడినప్పుడు అంతర్యుద్ధం చెలరేగింది. దాదాపు 10 మంది వరకు సింహాసనాన్ని పొందారు. అంతర్యుద్ధం క్రీస్తు శకం 628 నుండి 632 వరకు 4 నుండి 5 సంవత్సరాల వరకు కొనసాగింది. అంతర్యుద్ధం ముగిసిన వెంటనే అరబ్ ముస్లింలు మెసెపోటేమియాపై దాడి చేసి ఆక్రమించారు. అది తిప్పికొట్టబడింది. అయితే క్రీస్తు శకం 636లో రెండవ దాడి ఆధునిక ఇరాన్కు పశ్చిమాన ఉన్న భూభాగం మొత్తాన్ని ససానియన్ నియంత్రణ నుండి తీసుకుంది. క్రీస్తు శకం 642లో మరొక దాడి ప్రారంభమైంది మరియు సామ్రాజ్యం 10 ఏళ్లలోపు పతనమవుతుంది. పర్షియన్లు తిరుగుబాటు చేసి అరబ్ గవర్నర్లు మరియు దండులపై దాడి చేస్తారు, కాని చివరికి వారి ప్రతిఘటన అరబిక్ ద్వీపకల్పం నుండి బలవంతంగా నలిగిపోతుంది. విజేత జోరాస్ట్రియన్ పవిత్ర గ్రంథాలను కాల్చివేసి
స్థానిక జనాభాపై బలవంతంగా మతమార్పిడి చేస్తాడు. చాలా మంది పారిపోయి భారతదేశంలో మరియు ఆసియాలోని ఇతర ప్రాంతాలలో ప్రస్తుత జోరాస్ట్రియన్ కమ్యూనిటీల పూర్వీకులుగా ఏర్పడ్డారు. ముస్లిమేతరులు జిజ్యా అనే భారీ పన్ను చెల్లించవలసి ఉంటుంది మరియు బానిసలుగా ఉండవచ్చు. అయినప్పటికీ ఇరాన్లో ఇస్లాం ఆధిపత్య మతంగా మారడానికి మధ్య యుగం చివరి వరకు పడుతుంది. అరబ్ ముస్లింలు పర్షియాను ఆక్రమించడం దాదాపు అదే సమయంలో బైజాంటైన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పునరావృతమైంది. ఫలితంగా రషీదున్ కాలిఫేట్ ఇరాన్, ఈజిప్ట్, లిబియా, సిరియా మరియు మెసెపోటేమియాతో పాటు మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలతో సహా మధ్యప్రాచ్యం మొత్తాన్ని నియంత్రిస్తుంది. పర్షియా మరియు ఇస్లాం మధ్య సంబంధం సంక్లిష్టమైనది. ఒకవైపు శతాబ్దాలుగా సామూహిక మతమార్పిడిని ప్రతిఘటించిన పర్షియన్లపై ఇస్లాం విధించిన మతం. మరోవైపు పెర్షియన్ సంస్కృతి ఇస్లాంను కూడా ఎక్కువగా ప్రభావితం చేసింది. బలమైన ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకునే టర్క్లతో సహా ఆసియాలో వ్యాపించిన ఇస్లాం శాఖకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఇస్లాం పర్షియాను మార్చిందని, పర్షియా నాగరికత యొక్క ప్రత్యేకతను కూడా నాశనం చేయలేదని చెప్పడం సరైంది. ఇరానియన్ ప్రజల దండయాత్ర ఎలామైట్ ప్రభావాన్ని నాశనం చేసింది, లేదా గ్రీకు మరియు పార్థియన్ విజయాలు పెర్షియన్ సంస్కృతిని నిర్మూలించాయి. రషీదున్ కాలిఫేట్ను స్వాధీనం చేసుకునే ఖలీఫాత్ ఉమయ్యద్ కాలిఫేట్. ఇది మొదట అరబ్ సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ ఇది పెర్షియన్ సంస్కృతి యొక్క బహుళ అంశాలను కూడా కలిగి ఉంది మరియు పర్షియా మరియు మెసెపోటేమియా నుండి దాని సంపద మరియు మానవశక్తిని చాలా ఆకర్షించింది. ఇది పెర్షియన్ పరిపాలన మరియు కోర్టు ప్రోటోకాల్ను కూడా స్వీకరించింది. ఉమయ్యద్ కాలిఫేట్ క్రీస్తు శకం 750లో మధ్య ఆసియా నుండి ఆధునిక స్పెయిన్కు ఉత్తరాన ఉన్న పైరినీస్ పర్వతాల వరకు దాని శిఖరాగ్రంలో విస్తరించింది. విపరీతంగా విస్తరించిన ఉమయ్యద్ కాలిఫేట్ త్వరలో మరింత నిర్వహించదగిన చిన్న సామ్రాజ్యాలుగా విభజించబడింది. ముహమ్మద్ వారసుడిగా ఎవరు రావాలి అనే విభజన కారణంగా ఇది కూడా కొంత భాగం. ముహమ్మద్ సామ్రాజ్యం యొక్క మతపరమైన స్వభావం కారణంగా ఈ విభజన మతపరమైన చీలికగా కూడా పరిణామం చెందింది. షియా ముస్లింలు ముహమ్మద్ తన వారసుడిగా ముహమ్మద్ బంధువైన అలీని నియమించారని నమ్ముతారు. సీనియర్ ముస్లింల మండలిచే నియమించబడిన అబూ బకర్ సరైన వారసుడని సున్నీ ముస్లింలు విశ్వసించారు. ఇది నేటికీ సజీవంగా ఉన్న ద్వేషపూరిత పోటీకి దారితీసింది. కాలక్రమేణా రాజకీయ వారసత్వం గురించిన ఈ వ్యత్యాసం వేదాంత శాస్త్రం మరియు సంస్కృతిలో కూడా వ్యత్యాసాలుగా పరిణామం చెందింది. షియా ఇస్లాం ప్రారంభంలో ఈజిప్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో అత్యంత ప్రముఖమైనది. ఈ రోజుల్లో ఇరాన్ షియా ప్రపంచానికి నాయకుడిగా పరిగణించబడుతుంది. ఇది మెజారిటీ సున్నీలో మిగిలిన ముస్లిం ప్రపంచాన్ని తరచుగా వ్యతిరేకిస్తోంది. ఉమయ్యద్ కాలిఫేట్ స్థానంలో అబ్బాసిద్ కాలిఫేట్ వస్తుంది. ఇది ఇరానియన్ జనరల్ సహాయంతో ఏర్పడింది మరియు మొత్తంగా అరబ్ పాలకులు మరియు వారి మతానికి పాత పెర్షియన్ సంస్కృతి మరియు పరిపాలనను మెరుగ్గా అనుసంధానిస్తుంది. అబ్బాసిడ్ క్రీస్తు శకం 762లో పురాతన బాబిలోన్ ప్రదేశానికి సమీపంలో బాగ్దాద్ను నిర్మించాడు. నగరం చైనీస్ ప్రేరేపిత సాంకేతికతను ఉపయోగించి ప్రపంచంలోని మొట్టమొదటి పేపర్ మిల్లును నిర్మించడాన్ని చూస్తుంది మరియు ముస్లిం ప్రపంచానికి ముఖ్యమైన అభ్యాస కేంద్రంగా మారింది. ఇది పెర్షియన్, రోమన్ మరియు గ్రీకు గ్రంథాలను అధ్యయనం చేస్తుంది, సంరక్షిస్తుంది మరియు కాపీ చేస్తుంది. అబ్బాసిడ్లు ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పిడికి కూడా వర్తకం చేస్తారు మరియు సెక్స్టాంట్, సంఖ్య 0 లేదా గన్పౌడర్ వంటి ఆసియా ఆవిష్కరణల పశ్చిమంలో వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తారు. అబ్బాసిడ్ సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యంపై పట్టును కొనసాగించడానికి కష్టపడుతుంది మరియు 830లలో మొరాకో, 870లలో ఈజిప్ట్ మరియు 920లలో ఉత్తర ఆఫ్రికాపై అత్యంత సుదూర ప్రాంతాలపై నియంత్రణను క్రమంగా కోల్పోతుంది. 945 నుండి 13వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం సెల్జుక్ టర్క్లచే నియంత్రించబడుతుంది. యురేషియన్ స్టెప్పీల నుండి వస్తుంది. వారి ముందు ఉన్న ఇరానియన్ తెగల సంఖ్య మరోసారి క్షీణిస్తున్న రాజవంశం స్థానంలో సంచార జాతుల నమూనా ఇప్పటికీ నిజం. సెల్జుక్స్ పాలించినప్పటికీ అబ్బాసిడ్లు సామ్రాజ్యంపై నామమాత్రంగానే ఉంటారు. ఆచరణలో సెల్జుక్స్ రాష్ట్రాన్ని మరియు సైన్యాన్ని నియంత్రిస్తారు కానీ ఇరానియన్ పరిపాలనను నియంత్రిస్తారు.
అబ్బాసిడ్ సామ్రాజ్యం సాధారణంగా ఇస్లామిక్ స్వర్ణయుగం వెనుక ఇంజిన్గా పరిగణించబడుతుంది. ఇది ఈజిప్షియన్, పెర్షియన్, గ్రీక్ మరియు రోమన్ నుండి మునుపటి జ్ఞానం మరియు పశ్చిమ ఐరోపా నుండి భారతదేశం మరియు చైనా వరకు యురేషియాలోని అన్ని సంస్కృతులతో ఆలోచనల మార్పిడిపై ఆధారపడిన శాస్త్రీయ అభివృద్ధి కాలం. ఇది వైద్యం, తత్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, జ్యామితి, భౌతిక శాస్త్రం, ముఖ్యంగా ఆప్టిక్స్ మరియు బీజగణితం యొక్క ఆవిష్కరణతో కలనశాస్త్రం వంటి వివిధ రంగాలలో గణనీయమైన పురోగతికి దారితీసింది. జోరాస్ట్రియన్లు, క్రైస్తవులు మరియు యూదుల వంటి మైనారిటీల కృషి వల్ల కూడా ఆ సమయంలో చాలా పురోగతి జరిగింది. రాజకీయ అధికారం నుండి మినహాయించబడినప్పటికీ వారు ఇప్పటికీ వైద్యులు, శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లుగా తమ ప్రతిభను ఉపయోగించగలరు. అబ్బాసిడ్లు 1001 నైట్స్ టేల్స్ వంటి సుప్రసిద్ధ ముస్లిం సాహిత్యాన్ని రూపొందించడానికి కూడా బాధ్యత వహించారు. ఇది మొదట భారతీయ సాహిత్యంలో మూలం ఉన్న పర్షియన్ గ్రంథాల అరబిక్లో అనువాదం కావచ్చు. అరబిక్, పర్షియన్, మెసోపోటేమియన్ మరియు ఈజిప్షియన్ మూలాల నుండి అదనపు జానపద కథలు దీనికి జోడించబడతాయి. అల్లాదీన్, సింబాద్ లేదా అలీ బాబా వంటి దిగ్గజ పాత్రలు ఇక్కడ నుండి వచ్చాయి. ముందు చెప్పినట్లుగా సెల్జుక్ పాలన ఆచరణలో అబ్బాసిద్ కాలిఫేట్ యొక్క రోజువారీ పనితీరుకు అంతరాయం కలిగించలేదు. పర్షియాపై మునుపటి రాజవంశం పాలించిన సంచార జాతులు ఆక్రమించడం మరియు భర్తీ చేయడం మంగోల్ దండయాత్రల ద్వారా అంతరాయం కలిగిస్తుంది. వారు వారి స్థాయి మరియు క్రూరత్వం ద్వారా మునుపటి సంచార జాతుల దండయాత్రల నుండి భిన్నంగా ఉన్నారు. 1258లో బాగ్దాద్ను నాశనం చేయడంతో మంగోలులు వారు స్వాధీనం చేసుకున్న చాలా భూభాగాలను దోచుకుంటారు మరియు నాశనం చేస్తారు. బాగ్దాద్ కంటే చాలా ఎక్కువ నగరాలు నేలమీద కాలిపోయాయి మరియు వారి పౌరులు చంపబడ్డారు. ముస్లిం కాలిఫేట్ యొక్క మేధో కేంద్రమైన బాగ్దాద్ దహనం ఇస్లామిక్ స్వర్ణయుగం ముగింపుగా పరిగణించబడుతుంది. గ్రంథాలయాలు మరియు ఇతర మేధోపరమైన కార్యకలాపాలు, అలాగే మసీదులు తగులబెట్టబడ్డాయి. మంగోల్ దండయాత్ర మరియు మునుపటి సంచార జాతుల దండయాత్రల మధ్య మరొక వ్యత్యాసం కానోట్లను విస్తృతంగా నాశనం చేయడం. నీటిపారుదల వ్యవస్థలను నిర్మించడం కష్టంగా లేకుంటే అనేక పట్టణ కేంద్రాలు మరియు వ్యవసాయ భూములు నివాసయోగ్యంగా మారుతాయి. పర్షియా మంగోల్ ఇల్ఖానేట్ క్రింద కొద్దిగా కోలుకుంది. ఇది వాణిజ్యాన్ని పునరుద్ధరించింది మరియు కొన్ని నీటిపారుదల మౌలిక సదుపాయాలను మరమ్మత్తు చేసింది. ఆక్రమణ సమయంలో మంగోలులో ఎక్కువ మంది ఇస్లాం మతంలోకి మారారు. వారు నిగూఢవాదం మరియు మార్మికవాదానికి ప్రాధాన్యతనిచ్చే ఇస్లాంలోని ఒక శాఖ అయిన సూఫీయిజానికి ప్రాధాన్యతనిస్తారు. అనేక విధాలుగా ఇది ఇప్పటికే ఉన్న మంగోల్స్ యొక్క యానిమిస్ట్ లేదా బౌద్ధ విశ్వాసాలతో బాగా కలిసిపోయింది. పర్షియా కోలుకోవడం ప్రారంభించినప్పుడు 2 సంఘటనలు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తాయి. మొదటిది 1349లో ఇరాన్కు చేరుకుంది. ఇది చివరికి జనాభాలో 30% మందిని చంపుతుంది. రెండవది 1381లో తైమూర్ ది లేన్ లేదా టామెర్లేన్ చేత దాడి. తైమూర్ చివరి గొప్ప సంచార విజేత మరియు చరిత్రలో అత్యంత క్రూరమైన విజేతలలో ఒకడు. అతని కాలికి గాయాలు మరియు అతని యవ్వనంలో బాధపడ్డ బాణం గాయాల నుండి తప్పిపోయిన 2 వేళ్లు కారణంగా అతనికి మారుపేరు వచ్చింది. అతని వ్యూహం చాలా సులభం. అతను బేషరతుగా లొంగిపోవాలని అడుగుతాడు మరియు మరేమీ కాదు. నిరాకరించినట్లయితే అతను వృద్ధులు, మహిళలు మరియు పిల్లలతో సహా తన దారిలో ఉన్న ప్రతి ఒక్కరినీ చంపేస్తాడు లేదా బానిసలుగా చేస్తాడు. అతని ప్రచారం 17 మిలియన్ల మందిని చంపి ఉండవచ్చు. ఇది ఆ సమయంలో ప్రపంచ జనాభాలో 5కి సమానం. ఆ సమయంలో చాలామంది అతన్ని అపోకలిప్స్కు ముందున్నాడని మరియు బహుశా యుద్ధ గుర్రపు స్వారీ అని నమ్ముతారు. ఒక వైరుధ్యంలో అతని మారణహోమ విధానాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు తైమూర్ కళలకు, ముఖ్యంగా వాస్తుశిల్పం మరియు కవిత్వానికి గొప్ప పోషకుడు. హత్య మరియు హింసతో నిర్మించబడిన తైమూర్ సామ్రాజ్యం తైమూర్ విజయాల తర్వాత 1 శతాబ్దంలోపే విఫలమవుతుంది. క్రీస్తు శకం 1452 నుండి పర్షియా పాక్షికంగా ఇతర సంచార తెగలచే విజయవంతంగా పాలించబడుతుంది. బ్లాక్ షీప్ టర్క్మెన్ లేదా కారా కోయన్లు క్రీస్తు శకం 1467లో వైట్ షీప్ టర్క్మెన్ లేదా అక్ కోయన్లు అనుసరించారు.
వరుస మంగోల్ దండయాత్రలు తెచ్చిన విధ్వంసం మరియు గందరగోళం బహుశా సహస్రాబ్దాలలో మొదటిసారిగా పర్షియా యొక్క ఐక్యతను దాని ఇరానియన్ హార్ట్ల్యాండ్తో సహా శాశ్వతంగా విచ్ఛిన్నం చేసింది. రాజకీయ రుగ్మత మతపరమైన ఉద్యమాలకు ప్రజాదరణ పెరగడానికి మరియు క్రమాన్ని పునరుద్ధరించడానికి స్థలాన్ని ఇచ్చింది. వారిలో అత్యంత ప్రభావవంతమైనవారు షియా స్ఫూర్తితో ఉన్నారు మరియు ఇరాన్లో షియా ఇస్లాం ఆధిపత్యం ఈ కాలానికి చెందినది. షా ఇస్మాయిల్ తన పూర్వీకులు తుర్కోమన్, కుర్దిష్, గ్రీక్ మరియు జార్జియన్లతో కలిసి ఒక మత నాయకుడు మరియు మిశ్రమ సంతతికి చెందిన గొప్పవాడు. ఒక విధంగా ఇది అనేక విభిన్న సంస్కృతులను దాని స్వంత ప్రత్యేక నమూనాగా స్వాధీనం చేసుకున్న మరియు సమీకరించిన భూమికి అతనిని పరిపూర్ణ పాలకునిగా చేసింది. అదేవిధంగా కొత్త ఇరానియన్ శైలి షియా ఇస్లాం అనేక సూఫీ ఆదేశాలను షియా ఇస్లాంలోకి త్వరగా విలీనం చేస్తుంది. ఇది ఇరానియన్ షియాయిజం మరియు అరబిక్ సున్నిజం మధ్య వేదాంతపరమైన వ్యత్యాసాన్ని శాశ్వతంగా పెంచుతుంది. 1501 మరియు 1511 మధ్య షా ఇస్మాయిల్ ఇరాన్, కాకసస్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో భాగం మరియు మెసొపొటేమియాపై కొంత నియంత్రణతో సహా సుపరిచితమైన సరిహద్దులతో పర్షియన్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాడు. సఫావిడ్ సామ్రాజ్యం కోసం ప్రధాన పోరాటం వారి శక్తివంతమైన పశ్చిమ పొరుగున ఉన్న ఒట్టోమన్ సామ్రాజ్యం. ఇరాన్ తైమూర్ మరియు ఇతర సంచార తెగలచే ఆక్రమించబడినప్పుడు టర్క్స్ అనటోలియాలో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని సృష్టించారు. అది కాన్స్టాంటినోపుల్ను జయించాలనే ముస్లింల సామ్రాజ్యం యొక్క శతాబ్దపు పాత లక్ష్యంలో విజయం సాధించింది. ఒట్టోమన్లు బాల్కన్లు, గ్రీస్, లెవాంట్ మరియు ఈజిప్ట్లను కూడా నియంత్రించారు. దాని శిఖరం వద్ద ఇది ఉత్తర ఆఫ్రికా మరియు ఉక్రెయిన్ వరకు విస్తరించి వియన్నాను రెండుసార్లు ముట్టడిలో ఉంచుతుంది. ఒట్టోమన్లు, సఫావిడ్లు మరియు మొఘల్ సామ్రాజ్యాలు కలిసి ఇస్లామిక్ గన్పౌడర్ సామ్రాజ్యాలు అని పిలవబడేవి. వారి విస్తరణ మరియు సైన్యాలు గన్పౌడర్ యొక్క ప్రారంభ నైపుణ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. వారు స్థిరమైన, సంపన్నమైన, వినూత్నమైన మరియు విస్తరణవాద సామ్రాజ్యాలను ఏర్పరుస్తారు. సఫావిడ్ సామ్రాజ్యం మెరిటోక్రాటిక్ సమాజం, ఇక్కడ ప్రజలు తమ తండ్రి స్థానాన్ని వారసత్వంగా పొందవచ్చు కాని వారు అర్హులని నిరూపించుకుంటేనే. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ యొక్క కఠినమైన పర్వతాలచే వేరు చేయబడినందున సఫావిడ్లు మొఘల్లతో సాపేక్షంగా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటారు. దీనికి విరుద్ధంగా మెసొపొటేమియా, కాకసస్ మరియు తూర్పు అనటోలియా నియంత్రణపై సఫావిడ్ మరియు ఒట్టోమన్లు క్రమం తప్పకుండా ఘర్షణ పడతారు. ఒట్టోమన్లతో ఈ పోటీ యూరోపియన్ శక్తులతో స్నేహపూర్వక సంబంధాలకు దోహదపడింది. సఫావిడ్స్ షా అబ్బాస్ ఐ ది గ్రేట్ ఆధ్వర్యంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపారం చేస్తారు మరియు ఆస్ట్రియన్ హబ్స్బర్గ్లతో కూడా ఒక కూటమిని స్థాపించారు. అబ్బాస్ 1618 నాటికి ఒట్టోమన్ బాగ్దాద్, తూర్పు అనటోలియా మరియు జార్జియా నుండి తిరిగి తీసుకున్నాడు. సైన్యం యొక్క ఆధునికీకరణ కారణంగా ఈ సైనిక విజయం సాధ్యమైంది. బ్రిటిష్ సైన్యం యొక్క నమూనాను అనుసరించి మరియు సర్ రాబర్ట్ షిర్లీ సూచనల ప్రకారం ఇంగ్లాండ్తో సంబంధాలు బాగా స్థిరపడ్డాయి మరియు బ్రిటిష్ రాయల్ నేవీ సహాయంతో షా బహ్రెయిన్ మరియు హార్ముజ్ నుండి పోర్చుగీసులను తరిమికొట్టాడు. యూరప్ పర్షియా నుండి ప్రసిద్ధ పర్షియన్ తివాచీలు, పట్టు మరియు ఇతర వస్త్రాలను కూడా దిగుమతి చేసుకుంటుంది. సాధారణంగా జీవన ప్రమాణాలు యూరోపియన్లకు సమానం, కనీసం సామాన్యులకు. ఏది ఏమైనప్పటికీ పాశ్చాత్య సందర్శకులు సారవంతమైన భూములను సాగు చేయకపోవడాన్ని గమనిస్తారు. ఇది పేద పాలన మరియు పాలక వర్గాల నుండి వ్యవసాయం పట్ల ఆసక్తి లేకపోవడాన్ని నిందించారు. ఇరాన్లోని అనేక స్మారక చిహ్నాలు ఈ తేదీ వరకు సఫావిడ్ కాలం నాటివి. ఇస్ఫాహాన్లోని అనేక స్మారక మరియు గొప్పగా అలంకరించబడిన మసీదులతో సహా. ఇస్ఫహాన్ నేర్చుకునే కేంద్రంగా ఉంటుంది. కాని 17వ శతాబ్దం మధ్య నాటికి ఇస్లామిక్ సంస్కృతి స్తబ్దుగా మారింది. పాత జ్ఞానాన్ని గౌరవించడంపై దృష్టి పెట్టడం అనేది మునుపటి అంచనాలను ఆవిష్కరించడానికి లేదా సవాలు చేయడానికి అయిష్టంగా మారింది. ఇది శాస్త్రీయ పద్ధతిని అవలంబించడం ప్రారంభించిన యూరప్కు దేశాన్ని ప్రతికూలంగా ఉంచుతుంది.
అబ్బాస్ వన్ యొక్క వారసులు చాలా తక్కువ సమర్థులని నిరూపించుకుంటారు మరియు వారి సామ్రాజ్యాన్ని పాలించడం కంటే వైన్ మరియు మహిళల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నట్లు చరిత్రలో గుర్తుంచుకుంటారు. ఇది రష్యాతో సహా పొరుగు శక్తులకు పెరిగిన ఆశయాలను ఇచ్చింది. ఇది ఇప్పుడు 2 శతాబ్దాలుగా పెరుగుతున్న శక్తిగా ఉంది మరియు తూర్పు మరియు దక్షిణానికి చురుకుగా విస్తరిస్తోంది. పీటర్ ది గ్రేట్ ఆధ్వర్యంలోని రష్యన్ సామ్రాజ్యం 1723లో ఇరాన్ యొక్క కాకేసియన్ భూభాగాలను స్వాధీనం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ప్రాంతాలు కూడా తమ పర్షియన్ యజమానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాయి. ఇంతలో ఒట్టోమన్లు ఇరాన్ భూభాగంలో కొంత భాగాన్ని కూడా చెక్కారు. 1724లో కాన్స్టాంటినోపుల్ ఒప్పందం రష్యన్లు మరియు ఒట్టోమన్ల మధ్య ఇరాన్ భూభాగాన్ని క్లుప్తంగా విభజించింది. 1735 నాటికి ఈ భూభాగాలు చాలా వరకు తిరుగుబాటు మరియు కొత్త ఇరాన్ ఒట్టోమన్ యుద్ధం తర్వాత ఇరాన్కు తిరిగి ఇవ్వబడతాయి. 1735లో స్వతంత్ర ఇరాన్ పునరుద్ధరణ వెనుక ఉన్న వ్యక్తి నాదర్ షా భారతదేశంపై దాడి చేసి ఒట్టోమన్లకు చాలా కాలంగా కోల్పోయిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దోచుకున్న సంపదను ఉపయోగించి ఢిల్లీని దోచుకున్నాడు. కాలక్రమేణా అతను మతిస్థిమితం లేని మరియు క్రూరమైన పాలకుడిగా మారతాడు. అతను 1747లో హత్యకు గురైనప్పుడు పర్షియా మళ్లీ కాకసస్, మెసొపొటేమియా మరియు అనటోలియాలోని కొన్ని ప్రాంతాలను నియంత్రించింది. తర్వాత జరిగినది సుదీర్ఘకాలం అరాచకం మరియు అంతర్యుద్ధం. 1796లో ఖజార్ రాజవంశాన్ని కనుగొన్న అంతర్యుద్ధంలో విజేత ఆఘా మహ్మద్ ఖాన్. అతని పాలన కాకసస్పై ఇరాన్ నియంత్రణను తిరిగి స్థాపించే లక్ష్యంతో గుర్తించబడుతుంది. ఆ కాలంలోని అనేక ఇతర దేశాల మాదిరిగానే పెరుగుతున్న శక్తివంతమైన పారిశ్రామికీకరణ మరియు దూకుడుగా ఉన్న యూరోపియన్ వలస సామ్రాజ్యాలను ఎదుర్కొన్నప్పుడు ఇరాన్ స్వతంత్రంగా ఉండటానికి కష్టపడుతుంది. ఆఘా మొహమ్మద్ ఖాన్ తర్వాత 1804, 1813 మరియు 1826, 1828 నాటి 2 రస్సో-పర్షియన్ యుద్ధాలలో ఇరాన్ ఈ ప్రాంతంపై రష్యాకు శాశ్వతంగా నియంత్రణను కోల్పోతుంది. అదే సమయంలో నెపోలియన్పై రష్యా చాలా విధ్వంసకర యుద్ధం చేసినప్పటికీ ఇది జరిగింది. చాలా మంది కాకేసియన్ ముస్లింలు సనాతన రష్యన్ పాలనలో జీవించడానికి నిరాకరించారు మరియు ఇరాన్కు వలస వెళ్లారు. తరువాత పాలకవర్గం తప్పనిసరిగా విదేశీ శక్తి ప్రభావానికి దేశాన్ని విక్రయించింది. ముఖ్యంగా రష్యా మరియు ఇంగ్లండ్లను ఒకదానికొకటి వ్యతిరేకంగా వేలం వేసింది. భారతదేశం యొక్క వలస పాలకుడైన ఇంగ్లండ్ మధ్య ఆసియా మరియు పర్షియా విభజనపై రష్యాతో ఢీకొనే మార్గంలో ఎక్కువగా ఉంది. 1905-1911 నుండి అనేక విప్లవాలు షా పాలనను బలహీనపరుస్తాయి మరియు ప్రజాస్వామ్యం కోసం డిమాండ్లను పెంచుతాయి. ఇది పాత కులీన పర్షియాను ఇరాన్ ఆధునిక రాజ్యంగా మారుస్తుంది, కానీ విదేశీ ఆధిపత్యానికి కూడా తెరవబడుతుంది. 1907లో ఆంగ్లో రష్యా కన్వెన్షన్ ఇరాన్ను 2 ప్రాంతాలుగా విభజించింది. ఈ విషయంపై స్థానికుల అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా పట్టించుకోకపోవడం ఆ కాలానికి పర్షియా స్వయంప్రతిపత్తిని కోల్పోయిందని వివరిస్తుంది. విదేశీ శక్తులు దేశంపై నియంత్రణ కోసం పోరాడుతూ వివిధ వర్గాలను నియంత్రించాయి. 1908లో చమురును కనుగొనడం అవినీతిని పెంచడానికి దోహదపడింది మరియు దేశాన్ని ఆధునీకరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి పెద్దగా సహాయం చేయలేదు. 1921లో ఇరాన్ మరియు దాని వ్యూహాత్మకంగా ముఖ్యమైన చమురు నిల్వలపై నియంత్రణ కోసం సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా యూకే పోరాడుతోంది. సోవియట్లకు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడం మరియు మధ్యప్రాచ్యం మరియు భారతదేశంలోని ఆంగ్ల కాలనీలను బెదిరించే సామర్థ్యం కూడా వ్యూహాత్మకంగా సమానంగా ముఖ్యమైనవి. బ్రిటిష్ వారి మద్దతుతో రిజాఖాన్ అధికారాన్ని తీసుకుంటాడు మరియు పహ్లావీ రాజవంశాన్ని స్థాపించాడు. ఇది 1979 విప్లవం వరకు పాలించబడుతుంది. రిజాఖాన్ లౌకికవాదం మరియు కమ్యూనిజం వ్యతిరేక సిద్ధాంతంతో అధికార, జాతీయవాద మరియు సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. అయినప్పటికీ సంస్థ త్వరగా ఆధునీకరించబడుతుంది. పాలన యొక్క నిరంకుశ స్వభావం కూడా అవినీతి మరియు అణచివేతకు గురయ్యేలా చేసింది. షా పాలనలోని లౌకికవాదం మెజారిటీ ముస్లింలలోని భక్తజనులచే ఆగ్రహించబడింది.
పాశ్చాత్తీకరణకు తాత్కాలికంగా ఆమోదించబడినది. దుస్తులు శైలిలో మార్పులు, మహిళల విముక్తి మరియు అనేక సామాజిక ఆర్థిక సంస్కరణలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇరాన్ ప్రభుత్వం మొదట్లో జర్మన్ల వైపు మొగ్గు చూపింది. ప్రతిస్పందనగా సోవియట్ మరియు ఆంగ్ల దళాలు దేశంపై దాడి చేశాయి. లెండ్ లీజు ఒప్పందం ప్రకారం సోవియట్ యూనియన్కు అమెరికన్ తయారుచేసిన సైనిక పరికరాలను సరఫరా చేయడానికి ఇది ఒక ప్రధాన రవాణా రహదారి. యుద్ధానంతర కాలం పాశ్చాత్య శక్తులతో అనుబంధం గురించి పరిష్కరించని ప్రశ్నతో అస్థిరతతో గుర్తించబడుతుంది. కొత్త షా మొహమ్మద్ రెజా మొదట్లో దేశాన్ని పూర్వరూపం దాల్చే విధంగా పాలించారు. దీనిని యూకే లేదా ఆధునిక స్పెయిన్కు సమానమైన రాజ్యాంగ రాచరికంగా మార్చారు. బ్రిటిష్ నియంత్రణలో ఉన్న చమురు పరిశ్రమను ప్రధాని జాతీయం చేయడంతో షా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రధానమంత్రి మొహమ్మద్ మొస్సాదేగ్ మధ్య సంబంధం పుల్లగా మారుతుంది. 1952లో మొస్సాడెగ్ను ప్రజల ఒత్తిడితో పునరుద్ధరించడానికి ముందు అధికారం నుండి తొలగించారు. యుఎస్ఏ మరియు యూకే స్పాన్సర్ చేసిన కారణంగా 1953లో అతను అధికారం నుండి శాశ్వతంగా తొలగించబడ్డాడు. 1953 నుండి 1973 వరకు ఇరాన్ చమురు వనరులను పాశ్చాత్య కంపెనీలు నిర్వహించాయి. 1973లో 70వ దశకంలో చమురు షాక్ల మధ్య షా ఇరానియన్ చమురుపై నియంత్రణను తిరిగి తీసుకుంటాడు మరియు మరింత శక్తివంతమైన సైన్యాన్ని ఆధునీకరించడానికి మరియు నిర్మించడానికి డబ్బును ఉపయోగిస్తాడు. 1979లో దేశాన్ని ఇస్లామిక్ విప్లవం స్వాధీనం చేసుకుంది. ఈ దేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చింది. విప్లవం యొక్క విజయానికి దోహదపడిన కమ్యూనిస్ట్ కార్యకర్తలు త్వరగా ప్రక్షాళన చేయబడతారు. ఫలితంగా ఇస్లామిక్ ఇరాన్ మరియు నాస్తిక కమ్యూనిస్ట్ సోవియట్ల మధ్య బలహీన సంబంధాలు ఏర్పడతాయి. ఇరాన్ బందీ సంక్షోభం కేంద్ర బిందువుతో ఇరాన్ పశ్చిమ దేశాలతో అన్ని సంబంధాలను తెంచుకుంటుంది. 1 సంవత్సరం తరువాత సద్దాం హుస్సేన్ ఇరాక్ యొక్క భూభాగాలను, ముఖ్యంగా చమురు సంపన్న ప్రాంతాలను విస్తరించడానికి ఇరాన్లోని రుగ్మత నుండి లాభం పొందాలని ఆశించాడు. ఇరాక్కు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, యూకే, ఈజిప్ట్ మరియు అరబ్ దేశాలు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం ఇరాన్ తన అణు కార్యక్రమం కోసం పశ్చిమ దేశాల నుండి ఆంక్షలను ఎదుర్కొంటోంది. ప్రాంతీయంగా ఇది ఇరాక్, సిరియా మరియు లెబనాన్ వంటి సాంప్రదాయ పర్షియన్ స్పేస్పై ప్రభావం చూపుతోంది, కానీ యెమెన్ కూడా. ఇది చైనా మరియు రష్యాతో తన సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు బ్రిక్స్ మరియు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ సంస్థలలో చేరుతోంది. పెర్షియన్ సామ్రాజ్యం నేడు చరిత్రలో అత్యంత ఆధిపత్య మరియు శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. వేలాది సంవత్సరాలుగా పర్షియన్లు పరిశ్రమ నుండి సంస్కృతి వరకు ప్రపంచానికి అనేక సమగ్ర సహకారాలు అందించారు.